రాజు ఏంది నాటు 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 సాంగ్ రిపీట్ మోడ్‌లో వింటున్నావా లేదా? 'నాటు నాటు' స్టెప్పులు చూస్తే అసలు మామూలుగా లేవు. సో, సినిమా గురించి, సినిమా విశేషాల గురించి మన టాలీవుడ్ ప్రాజెక్ట్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. మనమైతే 'నాటు నాటు' కంటే ఇంకా నాటుగా జరిగిన 2 సెమీఫైనల్ మ్యాచ్ గురించి చాలా నాటుగా మాట్లాడేసుకుందాం. సో, మాట్లాడుకునే ముందు అసలు సరదాగా ఏంటి హైదరాబాద్‌లో విశేషాలు? అసలు ఎలా ఉంది వాతావరణం అక్కడ? అసలు ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఇండియా వెనుదిరిగింది సెమీఫైనల్స్‌కెళ్ళకుండానే. కానీ మనం ఒక గుడ్ న్యూస్ విన్నాం రీసెంట్‌గానే. మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన 'టీకే దిలీప్' సార్ ఇప్పుడు ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా అఫీషియల్‌గా కూడా ఎంపికయ్యారు. సో, ఒకదాని మీద ఒకటి అంటే ఆఫ్‌కోర్స్ ఇండియాకి కొంచెం బ్యాడ్ న్యూస్ అయినా వరల్డ్ కప్‌లో మన సెమీస్‌కి వెళ్ళకపోవడం. బట్ స్టిల్ రీసెంట్‌గా అయితే ఫుల్ అంతా చాలా హోష్ మీద ఉన్నారు జనాలైతే. సో, ఎలా ఉంది హైదరాబాద్‌లో వాతావరణం? ఇప్పుడు అంతా కార్తీక మాసం జోష్ నడుస్తోందంతా. అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు ఇళ్ళ బయట. అది అది పక్కన పెడితే ఇంకా అన్నిటికంటే మించి క్రికెట్ వరల్డ్ కప్ జోషే ఎక్కువ రాజు. నాకైతే అదే. నాకు ఎక్కడ పోయినా డిస్కషన్ దాని గురించే ఉంది ఈ మధ్య. అంతేనంటావా? ఇక్కడైతే అసలు మా గోదావరి జిల్లాల సైడ్ ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి కంటిన్యూయస్‌గా. సో, మరి క్రికెట్ ప్రపంచంలో కూడా నిన్న, మొన్న అసలు ఎంటర్‌టైన్‌మెంట్ వర్షం కాదు ఒక వరదలా కురిసిందని చెప్పుకోవచ్చా? అసలు మనం ఈ ఎపిసోడ్ చేయడానికి కూడా ఒక కారణం నిన్న, మొన్న జరిగిన 2 సెమీఫైనల్స్ అంత ఉత్కంఠభరితంగా సాగడమే కారణం అని చెప్పుకోవచ్చా? యాహ్! అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సెమీఫైనల్స్ నాకు తెలిసి అసలు. ఒక 2 సెమీఫైనల్‌లు ఇంత క్లోజ్ మ్యాచెస్, ఇంత ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ నాకు తెలిసి ఏ 50 ఓవర్ వరల్డ్ కప్ గాని, ఏ 20 ఓవర్ వరల్డ్ కప్‌లో గాని అవ్వలే అసలు. సో, అవును. కంప్లీట్‌లీ పైసా వసూలు అసలు. ఇంకా ఫైనల్ ఎట్లా ఉన్నా గాని ఈ టోర్నమెంట్ డెలివర్డ్ అని చెప్పుకోవడానికి ఈ 2 మ్యాచ్‌లు చాలు. అవునవును. మనం ముందే అనుకుంటా ఉన్నాం అసలు ఈ సెమీఫైనల్స్ కొంచెమైనా కాంపిటేటివ్‌గా ఉంటే బావుంటది. వన్ సైడ్ మ్యాచెస్ అవ్వకుండా అని. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే డబుల్ డోస్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ అవర్ లిజనర్స్ రాఘవేంద్ర కూడా మెసేజ్ చేశాడు ఇన్‌స్టాలో. "అన్న ఈ ఒక ఎపిసోడ్ చేయండి. మేము వెయిట్ చేస్తున్నాం ఫైనల్ ప్రివ్యూ కోసం" అని చెప్పి. సో, వాళ్ళ కోసం మన లిసనర్స్ కోసం అండ్ అలాగే ఈ 2 మ్యాచ్‌లు జరిగిన ఆ రకమైనటువంటి బ ఎబ్స్ అండ్ ఫ్లోస్ అంటారు. అండ్ పెండులమ్‌లాగా స్వింగ్ అయిందని రకరకాల టెర్మినాలజీస్ వాడతారు ఇంగ్లీష్‌లో. మనమైతే ముచ్చటగా మన తెలుగులో అసలే నిన్న, మొన్న జరిగిన సెమీఫైనల్స్‌లో రసవత్తరమైనటువంటి సంగతులన్నీ క్లుప్తంగా చెప్పుకుందాం. సో, హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు అవర్ లేటెస్ట్ ఎపిసోడ్. మేము ఈ ఎపిసోడ్‌లో 2 సెమీఫైనల్స్ గురించి అండ్ అలాగే ఫైనల్‌కి ప్రివ్యూ కూడా చెప్పబోతున్నాం. సో, అవన్నీ స్టార్ట్ చేసే ముందు అసలు ముందు వరల్డ్ కప్ ప్రివ్యూస్ చేసినప్పుడు నేనైతే ఫస్ట్ ఆస్ట్రేలియా, ఇండియా ఫైనల్ అని ప్రెడిక్ట్ చేశాను. రాహుల్ అయితే ఇంగ్లాండ్ అండ్ వెస్ట్ ఇండీస్ అన్నాడు. కానీ మొన్న రీసెంట్‌గా మేము సెమీస్‌కి ముందు చేసిన ఎపిసోడ్‌లో రాహుల్ అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ అని చెప్పకనే చెప్పాడు. ప్రెడిక్ట్ చేశాడు. సో, రాహుల్ జనరల్‌గా ప్రిడిక్షన్స్‌లో ఎప్పుడు నా స్కోరే ఒక అడుగు పైనుంటది. కానీ ఈసారి నువ్వు క్లీన్ స్వీప్ చేసావు. సో, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో, ఏంటి మరి ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ గురించి ముందుగా నీ యొక్క ఆ మ్యాచ్‌కి సంబంధించి నీకు అండ్ ఏ రకమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అయి పంచుకుంటే అప్పుడు మనం మన జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లోకెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. 2015 వరల్డ్ కప్ ఫైనల్ రిపీట్ అసలు. అది కంప్లీట్‌లీ వన్ సైడెడ్ ఫైనల్ అయింది. ఇప్పుడు కూడా అలా అయ్యే సూచనలు నాకెందుకో కొద్దిగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎప్పుడు ఆడినా గానీ ఎందుకో న్యూజిలాండ్ వాళ్ళు ఏ టీమ్‌తో అయినా భయపడరు. వాళ్ళు ప్లానింగ్, వాళ్ళ టాక్టిక్స్ అన్నీ షూర్ షాట్‌గా ఉంటాయి గానీ, ఆస్ట్రేలియాతో వాళ్ళు సైకలాజికల్‌గా వాళ్ళు ఆడలేరు. సో, అది ఒక రీజన్ అనుకుంటా. ఎప్పటినుంచో ఎట్లయితే ఇండియాకి మంచి రికార్డ్ ఉంటుందో వరల్డ్ కప్స్‌లో పాకిస్తాన్ పైన. అదొక మెంటల్ బ్లాక్ మొన్నటి వరకు. మొన్న వరల్డ్ కప్‌లో మనవాళ్ళు ఓడిపోయారే తప్పితే, ప్రతిసారి మనవాళ్ళు గెలుస్తుంటారు. అట్లా న్యూజిలాండ్ వాళ్ళకి ఆస్ట్రేలియా ఒక మెంటల్ బ్లాక్ అనమాట. వేరే టీమ్స్ అన్నిటితో ఎంత బాగా ఆడినా, వాళ్ళ టాక్టిక్స్ ఎంత మంచిగా ఉన్నా గానీ, వాళ్ళు సడెన్‌గా ఆస్ట్రేలియాతో నేను చూసేటప్పటికి వాళ్ళు సడెన్‌గా అంతా చతికిల కింద పడతారనమాట. అంటే హోప్‌ఫుల్లీ ఇప్పుడు ఈ టీమ్ అది క్రాస్ అవుతుందనే అనుకుంటున్నా. ఎందుకంటే దే ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎనఫ్. పెద్ద పెద్ద స్టేజెస్‌లో పెద్ద పెద్ద ట్రోఫీలు కొట్టారు ఆల్రెడీ. నీకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అయినా గాని. సో, 2019 వరల్డ్ కప్ గూడా ఆల్మోస్ట్ కొట్టారు. ఒక 4 ఇంచుల తేడాతో ఓడిపోయారు. సో, ఇది ఇగ ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్ ఫర్ దేర్ సెకండ్ వరల్డ్ ట్రోఫీ ఏమో అని అనుకుంటున్నా ఆఫ్టర్ WTC. అవును. అంటే ఈ 2 సంవత్సరాలుగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ చాలానే జరుగుతున్నాయి ప్రపంచం చుట్టూ. సో, అందులో మొన్న జరిగిన మన ఈ వరల్డ్ కప్‌లోనే ఇండియా ఫస్ట్ టైమ్ పాకిస్తాన్‌కి వరల్డ్ కప్‌లో ఓడిపోవడం అనేది జరిగింది. సో, అలాగా
ఇప్పుడు ప్రస్తుతం ఆ ట్రెండ్‌ని గనక మనం ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే, న్యూజిలాండ్ గనక ఒకవేళ ఫైనల్‌లో టాస్ గెలిస్తే, వాళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టే అంటావా? ఇప్పుడున్న నార్మల్ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే? ఇప్పుడు వరల్డ్ కప్ అంతా అదే ట్రెండ్ కదా రాజు. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. ఇప్పుడు అన్ని టీములు నెట్ ప్రాక్టీస్ కంటే టాస్‌లేసి ఎట్లా ర్యాండమ్ ప్రాబబిలిటీ ఎలా ఎలా ఫిక్స్ చేస్తే ఏ ఏ ఔట్‌కమ్ వచ్చేటట్టు ఉందని చెప్పి ప్రాబబిలిటీలు రాసుకుంటారు. అంటే నిజంగా రాహుల్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే టాస్ ఫ్యాక్టర్ అనేది ఎంత కీలకమైపోయిందంటే, మనమంటే సాధారణంగా బయట నుంచి మ్యాచ్ చూసి, ఎస్టిమేషన్ చేసి, అనలైజ్ చేసే మనమందరిని పక్కన పెట్టు, గ్రౌండ్‌లో డైరెక్ట్‌గా ఉండి ఐసీసీకి ఫీడ్ ఇస్తూ ఉన్న కామెంటేటర్స్‌లో ఒకరైన బాజిద్ ఖాన్ గూడా పాకిస్తాన్ ఎప్పుడైతే సెమీఫైనల్ క్వాలిఫై అయిందో ఒక కన్వర్జేషన్ నడిచిందనమాట. ఐ థింక్ స్కాట్లాండ్ మ్యాచ్‌లోనో, నమీబియా మ్యాచ్‌లోనో ఎవరో అడిగారు బాజిద్ ఖాన్‌ని. అసలేంటి ఇప్పుడు పాకిస్తాన్ మరి సెమీఫైనల్‌కెళ్ళిపోయింది. మరి సెమీఫైనల్‌లో కొట్టాలంటే ఎలాగో అంటే పాకిస్తాన్ బెస్ట్ ఛాన్స్ ఏంటి? ఇలా ఏవేవో రకమైనటువంటి చాలా లోతైన డిస్కషన్ నడుస్తుంది. బాజిద్ ఖాన్ ఒకే ఒక్క స్టేట్మెంట్ చెప్పాడు. అది కూడా ఎలా అంటే ఒక ఫ్యాన్‌లా చెప్పాడనమాట. నాకు ఎందుకో ఆ రోజు పాకిస్తాన్ టాస్ గెలిస్తే చాలు దేవుడా అనేటట్టుగా ఉంది అని ఒక ఆన్సర్ ఇచ్చాడు. సో, అది ఎందుకనేది నిన్న మనకి మ్యాచ్ జరిగినప్పుడు కొంచెం ప్రూవ్ అయిపోయింది సగం. అంటే నువ్వు చెప్పినట్టుగానే టాస్ గెలిస్తే ఇప్పుడు ఈవెన్ ఐపీఎల్ టైమ్ నుంచి ట్రెండ్ తీసుకుంటే, ఆ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు గెలిచిన అదే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ గెలిచి కోల్కతా మీద గెలిచిన మ్యాచ్ మినహాయిస్తే మిగిలినయి అన్నీ గూడా చేజింగ్ టీమ్ గెలిచినట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ దుబాయ్ స్టేడియంలో. అంటే ఈ మ్యాచ్ నాకు తెలిసి పర్టికులర్‌గా సెకండ్ సెమీఫైనల్ పెద్ద చేంజ్ ఏమి ఉండేది కాదు అనుకుంటున్నా. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు చేజ్ చేసినా గాని ఆస్ట్రేలియా వాళ్ళే గెలవాలి. ఇప్పుడు నిన్న మ్యాచ్ అంత క్లోజ్ అవ్వడానికి రీజన్ కూడా నాకు తెలిసి ఆస్ట్రేలియా వాళ్ళు బౌలింగ్ అంత మంచిగా వేయలేదు. ఎస్పెషల్లీ స్టార్క్, హేజల్‌వుడ్ కూడా సరిగ్గా వేయలేదు. వాళ్ళ ఇద్దరు మెయిన్ బౌలర్స్ ఎస్పెషల్లీ స్టార్క్ డెత్‌లో అంత పూర్ బౌలింగ్ వేయడం వల్ల స్కోర్ ఎక్కువ పోయింది. లేకపోతే 160 కొట్టేవాడు పాకిస్తాన్ వాళ్ళు. 160 ఈజీ చేజ్ ఉండేది అసలు. ప్రెషర్ లేకుండా చేజ్ చేసేవాడు. అండ్ ఈవెన్ ఈ 177 కూడా నీకు డేవిడ్ బై ఫ్రీగా వికెట్ ఇచ్చేసాడు వాళ్ళకి అసలు అవుట్ కాకుండానే. అండ్ మనం చూసాం ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఈ పాకిస్తాన్ వాళ్ళ బౌలింగ్ అటాక్ పేస్ ఫుల్ ఉంది కానీ వాళ్ళ కంట్రోల్ వాళ్ళ లెంత్ అది అంత మంచిగా లేదని ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లాయిట్ చేసే టీమే పడింది. మనం మాట్లాడుకున్నాం మిచ్ మార్క్స్ గురించి మరీ చెప్పాను నేను. సో నిన్నొచ్చాడు. వచ్చి రాంగానే హరీష్ రాఫ్‌ని ఏందయ్యా నువ్వేంది పిల్లల మీద ఏస్తావా? ఇప్పుడు నాకేసి చూపి అన్నాడు. ఏదో 150 బాల్లు ఏస్తున్నాడు. ఫట్ 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 3 బాల్ బౌండరీలు కొట్టాడు లైన్‌గా. ఇంకా నాకు తెలిసి మార్ష్ ఇంకొంచెం డీప్ ఆడుంటే కొంచెం తొందరపడి ఔటయ్యాడు గానీ నాకు తెలిసి తను వార్నర్ ఇద్దరు కలిసి మ్యాచ్ ఫినిష్ చేసేసేవాళ్ళు అక్కడి నుంచే. సో నిన్న ఆస్ట్రేలియా వాళ్ళు కొద్దిగా స్ట్రెచ్ చేసుకున్నారే తప్పితే యాక్చువల్‌గా ఇట్ షుడ్ హావ్ బీన్ ఎన్ ఈజీ విక్టరీ. కరెక్టే రాహుల్. కానీ ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ పాకిస్తాన్ బ్యాటింగే మనం ఒకసారి అనలైజ్ చేస్తే, వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్‌లో జనరల్‌గా వాళ్ళ నార్మల్ కన్జర్వేటివ్ అప్రోచ్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ కప్ మొత్తంలో మొహమ్మద్ రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ ఈవెన్ మనం లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పుకున్నాం. బాబర్ అజమే చెప్పాడు తను. ఏమని చెప్పాడంటే, "మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ 10 ఓవర్స్‌లో ఎక్కువ వికెట్లు ఇయకూడదు. 150, 160 అలా పెట్టుకోవాలి టార్గెట్. తర్వాత దాని నుంచి మేము లాస్ట్ 5 ఓవర్స్‌లో మాకున్న ప్లాట్‌ఫార్మ్‌ని బట్టి ఎక్స్‌ప్లోర్డ్ అవ్వాలి" అనే ఒక రకమైనటువంటి ప్లాన్ అంటే ఈ వరల్డ్ కప్ మొత్తానికి వాళ్ళు అదొక మంత్రాలా పెట్టుకున్నట్టు మనకు కనబడుతుంది. కానీ నిన్న ఆ ప్లాన్‌ను ఆల్మోస్ట్ వర్కౌట్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. కాకపోతే మరి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్‌లో గూడా ఆఫ్ చేజింగ్ టీమ్స్ అండ్ చేజింగ్ అయినా, బ్యాటింగ్ ఫస్ట్ అయినా సరే, లాస్ట్ 10 ఓవర్స్‌లో మాక్సిమం రన్స్ వస్తున్నాయి. అంటే దాదాపుగా ఇప్పుడు మనం సెమీఫైనల్స్ 2 చూసుకుంటే, ఆఖరి 10 ఓవర్లు తీసుకుంటే అన్ని టీమ్స్ గూడా దాదాపుగా 100 స్కోర్ చేసినాయి. అంటే నిన్న ఆస్ట్రేలియా చేస్ చేయాల్సింది ఇంకా 88, 89 ఉందంతే. లాస్ట్ 10 ఓవర్‌లో. అది వాళ్ళు 1 ఓవర్ ఉండగానే కొట్టేశారు. మిగిలిన అన్ని టీములు చూసుకుంటే ఇప్పుడు నిన్న పాకిస్తాన్ చూసుకున్నా, మొన్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చూసుకున్నా లాస్ట్ 10 ఓవర్స్‌లో 100 ఆర్ 100 ప్లస్ దగ్గర దగ్గర కొట్టారు. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే లాస్ట్ ఓవర్స్‌లో వాళ్ళు టార్గెట్ ఎంతైతే అనుకున్నారో దానికంటే ఒక 10, 20 రన్స్ ఇంకా ఎక్స్‌ట్రాగానే ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ నిన్న పాకిస్తాన్ వాళ్ళు 18థ్ అండ్ 20థ్ ఓవర్‌లో నాకు తెలిసి 30 రన్‌లు కొట్టినట్టున్నారు. 15 కొట్టినట్టున్నారు స్టార్క్ ఓవర్స్‌లో.
కానీ మధ్యలో ఒక ప్యాట్ కమిన్స్ ఓవర్ పడింది రాహుల్. ఆ ఓవర్‌లో ఓన్లీ 3 రన్స్ వచ్చినియి. కేవలం 3 రన్స్ అండ్ ఐ థింక్ ఒక వికెట్ కూడా. అండ్ ఇంకొకటి నిన్న మీడియాలో చాలా నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు గూడా చాలా రకమైనటువంటి ఈ క్రికెట్ రిలేటెడ్ పీసెస్‌లో ఎక్కువ మంది జర్నలిస్ట్ హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే, మొహమ్మద్ రిజ్వాన్ ఆఫ్ సైడ్ ప్లే అనేది కొంచెం తనకి ఆఫ్ సైడ్ అన్ని ఎక్కువ షాట్స్ లేవు. ఓకే. ఈస్ ఎ క్లాస్ ప్లేయర్ అండ్ ఆల్. కానీ ఆఫ్ సైడ్ తనకి ఒక కోహ్లీలాగా, బాబర్ అజమ్ లాగా కవర్ డ్రైవ్ గాని, లేదు లేజీ ఎలిగెంట్ కట్స్‌లా రోహిత్ శర్మలా గాని, సో, ఆఫ్ సైడ్ ప్లే అనేది తనకు కొంచెం రెస్ట్రిక్టెడ్. అంటే తనేంటంటే లెగ్ సైడ్ డామినెంట్ ప్లేయర్ అనమాట. సో, ఆస్ట్రేలియా వాళ్ళని నువ్వు చూసుకుంటే ఫస్ట్ 10 ఓవర్స్‌లోనే అండ్ అలాగే రిజ్వాన్ కొంచెం ఎక్స్‌ప్లోర్డ్ అవుదాము, గేర్ మారుద్దాం అనే ప్రతిసారి గూడా ఎస్పెషల్లీ పేసర్స్ ప్యాట్ కమిన్స్ మధ్యలో ఒక ఓవర్ ఏస్తాడు 10-15 మధ్యలోనే ఎప్పుడు గుర్తు రావట్లేదు. సో, ఆ ఓవర్‌లో కూడా చాలా క్లియర్ కట్‌గా వాళ్ళు రిజ్వాన్‌కి ఆఫ్ సైడ్ వీక్‌నెస్ ఉంది. ఆఫ్ సైడ్ తను బౌండరీస్ కొట్టలేడు. పెద్ద పెద్ద షాట్స్ ఆడలేడని జెప్పి బాల్‌ని వీలైనంత దూరంగా ఆఫ్ స్టంప్ బయట వేసి తనని కూడా రెస్ట్రిక్ట్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే నీకు అక్కడ చూసుకుంటే బాబర్ ఓకే. ఔట్ అయిపోయాడు త్వరగానే. కానీ రిజ్వాన్ ఎట్లా అయినా సరే డ్రాగ్ చేసాడు ఇన్నింగ్స్‌ని. ఒకవేళ అదే సిట్యుయేషన్‌లో ఏ 200 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ ఎవరైనా ఆడుంటే ఖచ్చితంగా అండ్ ఎస్పెషల్లీ ఆ 19థ్ ఓవర్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ప్యాట్ కమిన్స్ ఓన్లీ 3 రన్స్ కన్సీడ్ చేశాడని. ఎందుకంటే ఎంత స్కోర్ కొట్టినా సరిపోవట్లేదు. లాస్ట్ 10 ఓవర్స్‌లో 100 అనేది ఈజీగా కొట్టేస్తున్నారు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో మేబీ ఇప్పుడు మనం బౌలింగ్ విషయంలో జరిగిన తప్పిదాల గురించి అండ్ అలాగే క్యాచ్ డ్రాప్ గురించి కూడా చెప్పుకోవచ్చు. బట్ నన్నడిగితే పర్సనల్‌గా వాళ్ళింకా ఒక 10, 15 ఎక్స్‌ట్రా స్కోర్ చేసుంటే బెటరేమో. అంటే దట్ ఈస్ నాట్ ఎ గ్యారంటీడ్ స్కోర్ ఫర్ విన్నింగ్. బట్ స్టిల్ ఇంకొక 10, 15 ఎక్స్‌ట్రా స్కోర్ చేసి ఉండాల్సిందేమో అని నాకనిపించింది. రాజు అసలు బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే అసలు బాబర్ ఆజం ఒక కవర్ డ్రైవ్ కొడతాడు. అది కొట్టగానే అర్థమైంది ఇది ప్యూర్ మస్తు బ్యాటింగ్ పిచ్ ఇది. కొద్దిగా నీకు మేబీ స్పిన్నర్స్‌కి లైట్‌గా యాజ్ యూజువల్ యూఏఈలో లో బౌన్స్‌తో నీకు హెల్ప్ ఉంటది స్పిన్నర్స్‌కి. అది తప్పితే ఏం లేదన్నట్టు అనిపించింది. సో, పాకిస్తాన్ వాళ్ళు మినిమం 180 టార్గెట్ పెట్టుకొని పోయారు గానీ, నాకు తెలిసి విన్నింగ్ టోటల్ కావాలంటే 190 కావాల్సుండే అక్కడ. ఇప్పుడు అక్కడికి ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు అంటే, ఆస్ట్రేలియా వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు. అసలు అంత కూడా కాదు 150 దగ్గరే వాళ్ళు ఆగిపోవాల్సిన టీమ్ అసలు నిన్న. అండ్ ఇప్పుడు ఈ కమిన్స్ చేసిన ఓవర్ అని చెప్తున్నావు చూడు. ఇప్పుడు టీమ్స్ అందరూ యార్కర్స్ ట్రై చేస్తూ మిస్ అయితే అసలు అన్ని టీమ్స్ లో ఉన్న పవర్ హిట్టర్స్ అందరూ రేంజ్ హిట్టింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నీకు యార్కర్ కొద్దిగా మిస్ అయినా కానీ నీకు స్లాట్ లో పడి నీకు సిక్స్లు కొడుతున్నారు. మనం ఈ ఆసిఫ్ అలీని చూసుకున్నా కానీ నీకు స్టార్టింగ్ మ్యాచెస్ లో 2 మ్యాచ్లు ఎట్లా ఫినిష్ చేశాడంటే అవతల టీమ్స్ ఫుల్ వేయడానికి ట్రై చేస్తుండే. కొద్దిగలో నీకు మిస్ అయినా కానీ సిక్స్. సో నిన్న 2 సెమీఫైనల్స్ లో కూడా అదే. నీకు పాకిస్తాన్ సెమీఫైనల్ లో ఇదేంటి స్టార్క్ వేసాడు. స్టార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ యార్కర్ బౌలర్స్ ఆఫ్ ఆల్ టైమ్. తను ఎంత కొద్దిగా మిస్ అయినా గానీ ఫకర్ జమాన్ లోపల క్రీజ్ లోపల ఉంటే రెడీగా ఉన్నాడు ఎట్లా కొడదామా అని. సో నీకు కమిన్స్ ఏం చేశాడంటే అస్సలు నీకు ఫుల్ వేయడానికి ట్రై చేయలేదు. ఇంటూ ద పిచ్ వేసాడు. నీకు షార్ట్ ఆఫ్ లెంత్ హార్డ్ లెంత్ వేసాడు. అస్సలు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్ లైనప్ షార్ట్ బాల్స్ వీక్నెస్ ఉందని అందరికీ తెలుసు. కానీ అది ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఫకర్ జమాన్ ఆర్క్ లోకి స్టార్క్ యార్కర్ లేయడం అయితే మరి అసలు బౌలింగ్ వేస్తున్న స్టార్కా లేకపోతే ఖలీల్ అహ్మదా అనిపించింది నాకు. ఫకర్ జమాన్ ఆర్క్‌లోకి స్టార్క్, యార్కర్ అసలు ఆ ప్రాస అదిరిపోయింది రాహుల్. కానీ అంటే నువ్వు చెప్పినట్టుగానే ఈ రేంజ్ హిట్టింగ్‌కి ఎస్పెషల్లీ ఈ మధ్యన ఎక్కువ మంది గమనిస్తున్న ట్రెండ్ ఒకటేంటంటే యార్కర్స్ వేసే ప్రయత్నంలో వాళ్ళు ఫుల్ బాల్ వేసి సిక్స్‌లు కొట్టించుకుంటున్నారు బౌలర్స్. దానికి ఎట్లా ఈ బ్యాట్స్‌మెన్ ఎట్లా వర్క్ చేశారంటే ఏం లేదు సింపుల్‌గా క్రీజ్‌ని ఉపయోగించుకొని నువ్వు చెప్పినట్టుగానే డీప్ అంటే క్రీజ్‌కి వీలైనంత బ్యా ఆల్మోస్ట్ ఇంకా వికెట్‌లకు దగ్గరగా నుంచొని జనరల్‌గా యార్కర్ లెంత్‌ని ఇప్పుడు మామూలుగా మనం క్రికెట్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకున్నప్పుడు ఇన్ ద బ్లాక్ హోల్ అంటారు. లేదంటే రైట్ ఆన్ ద మనీ అంటారు. అంటే ఎగ్జాక్ట్‌గా నీకు ఆ యార్కర్ లెంత్ అంటే ఇప్పుడు ఆ క్రీజ్ లైన్ ఎక్కడైతే ఉంటదో దాని దరిదాపుల్లో బ్యాట్స్‌మెన్ ఫుట్‌కి గాని, లేదు స్టంప్‌కి అడ్జసెంట్‌గా గాని ఆ పడే లైన్‌లో దాన్ని రైట్ ఆన్ ద మనీ, రైట్ ఇన్ ద బ్లాక్ హోల్ ఇలాంటి పదాలు వాడతారు. కానీ ఎప్పుడైతే బ్యాట్స్‌మెన్ ఆటోమేటిక్‌గా క్రీజ్ కంటే లోపలికి వెళ్లి ఆడుతున్నాడో, అదేమవుతదంటే హాఫ్ వాలీ అయిపోద్ది బ్యాట్స్‌మెన్‌కి. హాఫ్ వాలీ అంటే ఈజీగా మంచిగా ఫుల్ పిచ్ వస్తది బాల్. బ్యాట్ కిందకొస్తది. ఇంక కొడితే సిక్సే. 4 గూడా గాదు. అలా ఉంటదనమాట. సో, జిమ్మీ నీషమ్ అయినా, ఇప్పుడు నిన్న ఫకర్ జమాన్ ఆడిన ఇన్నింగ్స్ అయినా సరే, సేమ్ వాళ్ళు సేమ్ పాలిసీ ఫాలో అయ్యారు. డీప్ ఇన్‌సైడ్ ద క్రీజ్ వెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడు బౌలర్‌కి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు డెత్ బౌలింగ్ అంటే
బ్యాట్స్‌మ్యాన్ వీక్‌నెస్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఒక నార్మల్ అరే! డెత్ బౌలింగ్ అంటే యార్కర్‌లు పడాల్సిందే అనే ఒక రకమైనటువంటి ఆహ్, ఈ ఒపీనియన్ అనేది బాగా ప్లేయర్స్ అందరి దగ్గర క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అందరి దగ్గర ఫుల్‌గా ఇంగ్రెయిన్ అయిపోయి ఉందనమాట. సో, అట్లాంటిది ఈ యార్కర్ ప ప సిద్ధాంతం అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతది ఫ్యూచర్‌లో అనేది కూడా కొంచెం క్వెషనబుల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు బ్యాట్స్‌మెన్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. యార్కర్‌లని కూడా వాళ్ళు క్రీజ్ లోపలికి వెళ్లి టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి నువ్వు చెప్పినట్టుగా ప్యాట్ కమిన్స్‌లా గాని అంటే ఇంకా చాలామంది వెరైటీ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. ఇప్పుడు నకిల్ బాల్స్ అని, స్లోవర్ బాల్స్ అని, ఇంటు ద పిచ్ అని, క్రాస్ సీమర్స్ అని, వాబుల్ సీమ్ అని, టిమ్ సౌథీ రకరకాల స్వింగ్ అండ్ సీమ్ బాల్ చేస్తూ ఉంటాడు. సో, నాకు తెలిసి ఇంకా రాబోయే కాలంలో టీ20 క్రికెట్‌లో మనం యార్కర్‌తో పాటు చాలా వేరియేషన్స్ చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు యార్కర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టార్గెటెడ్ బాల్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కామెంట్ చేసినప్పుడు చాలా సార్లు అబ్జర్వ్ చేస్తాను. 6కెళ్ళిన ప్రతిసారి కూడా 99% ఆఫ్ ద టైమ్స్ బౌలర్ ఏం చేయాలని దలుచుకున్నాడంటే యార్కర్ ఏయదలుచుకున్నాడు. కానీ ఆ యార్కర్ కాస్త అయితే ఫుల్ టాస్‌కి ఎళ్ళిపోతది. యార్కర్‌తో ఇంకో ప్రమాదం ఉంది. చాలా సార్లు యార్కర్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇప్పుడు ఎవరైతే డీప్ ఇన్సైడ్ ద క్రీజ్ ఉండి ఆడతారో వాళ్ళకి ఫుల్ డెలివరీ హాఫ్ వాలీలో అవుతది. కొన్ని సార్లు ఏమవుతదంటే ఆ గ్రిప్ బాల్ పైన కొంచెం అటు ఇటు అయినా సరే యార్కర్‌లో వెళ్లి కరెక్ట్‌గా ఫుల్ టాస్ పడతదనమాట. సో, అలాంటి సందర్భాలు కూడా చాలా సార్లు చూసాం. సో, ఐ థింక్ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ప్రతి టీ20 టీము, ప్రతి ఇంటర్నేషనల్ టీ20 టీమ్ కూడా డెత్ బౌలింగ్ పైన చాలా సివియర్‌గా వర్క్ చేస్తారు అని నాకైతే ఎందుకో అనిపిస్తుంది మరి. సో, స్లోవర్ బాల్ బౌన్సర్‌ని 6 కొట్టే మగాళ్ళు చాలా తక్కువ. సో, అది అందరూ బౌలర్‌లు డెత్‌లో ఏసేవాళ్ళు ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తుంటారు నాకు తెలిసి ఈ వరల్డ్ కప్ చూసిన తర్వాత. అండ్ ఇగ అసలు స్టార్క్ ఎంత డిసప్పాయింటింగ్ అంటే నీకు వైడ్ యార్కర్ కూడా ట్రై చేయలే. ఆ కాళ్ళ మీదనే ఏస్తున్నాడు. ఫఖర్ జమాన్ అక్కడ చాలా స్ట్రాంగ్ అని తెలిసి కూడా నీకు కాళ్ళ మీద యార్కర్ ఏస్తా అని అసలు రిథమ్ చాలా హారిబుల్‌గా ఉండే స్టార్క్‌ది. ఇంట్రెస్టింగ్ ఉంటది మరి ఫైనల్‌లో మరి స్టార్క్ రిథమ్ ఎట్లుంటదో అని. 2015 వరల్డ్ కప్ ఫైనల్ ఫస్ట్ 3 బాల్స్ లోనే స్టార్క్ అయిపోగొట్టేసాడు అసలు మ్యాచ్ ని. అక్కడ మనం న్యూజిలాండ్ సెమీఫైనల్ గురించి మాట్లాడే ముందు అసలు మనం వేడ్ వేడిని నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవారు రాదు అసలు అంటే తను ఫస్ట్ ఈ మధ్య అసలు బిగ్ బ్యాష్ లో ఓపెనింగ్ ఆడుతున్నాడు ఆస్ట్రేలియా టీ20s లో కూడా మాక్సిమం ఓపెనింగ్ ఆడిస్తున్నారు అసలు అస్ నంబర్స్ ఇప్పుడు నేను ఒక పాయింట్ లో నేను మన గౌతమ్ గారితో మాట్లాడుతుండే నీకు స్టాయినిస్ వచ్చి టెస్ట్ ఆడుతున్నాడు స్పిన్ నడుస్తున్నప్పుడు స్టాయినిస్ పంపించారు స్టాయినిస్ ఎందుకు పంపించారు ఇప్పుడు వేడిని పంపించకుండా ఎస్పెషల్లీ ఈ షాదాబ్ని కొద్దిగానే టార్గెట్ చేస్తుంది వీళ్ళు తప్పు చేశారు ఆస్ట్రేలియా వాళ్ళు అనుకున్నాం కానీ యాక్చువల్ దాని వెనకాల లాజిక్ ఏంటో తర్వాత అర్థమైంది ఒక స్టాట్ చెప్తాడు బిషప్ ఈఎన్ బిషప్ కామెంటరీ చేస్తున్నాడు మాథ్యూ వేడ్ 145 ప్లస్ బౌలింగ్ స్పీడ్ ఉంటే స్ట్రైక్ రేట్ తంది 200 అంట సో ఆ పాయింట్ మీద వాళ్ళు ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పక్కన పెట్టేసి వాళ్ళు పేస్ మీద తను బెటర్ కాబట్టి డెత్ ఓవర్స్ లో తనకు బ్యాటింగ్ వచ్చేటట్టు చూద్దాం అని చెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ పెట్టుకున్నారు సో దానికి హ్యాట్స్ ఆఫ్ డేటాను కరెక్ట్ గా వాడడం అంటే ఇదే అవును రాహుల్. అది మాథ్యూ వేడ్ గురించి అతని క్రికెట్ కెరియర్ ఫాలో అయిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. అతను బేసిక్‌గా బిగ్ బ్యాష్‌లో హాబర్ట్ హరికేన్స్‌కి ఆడతాడు. అండ్ ఐ థింక్ మెల్బర్న్ రెనెగేడ్స్‌కో ఇంకో ఏదో ఫ్రాంచైజ్ కూడా ఆడినట్టు గుర్తు. బట్ బేసిక్‌గా మాథ్యూ వేడ్ స్ట్రెంగ్త్ నువ్వు చెప్పినట్టుగా పేస్. అంటే నువ్వు హై పేస్ వేసి బౌన్సర్స్ వేసినా ఏమేసినా ఐ థింక్ ఒక సీజన్‌లో అనుకుంటా ఎవరు మనవాడు హోబర్ట్ హరికేన్స్‌కి ఇంకో ప్లేయర్ ఆడతాడు. డార్సీ షాట్‌ని అండ్ మాథ్యూ వేడ్ వీళ్ళిద్దరూ ఇంకా ఎలా అంటే టా అసలు టార్గెట్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా టీమ్‌లో నాకు తెలిసి నంబర్ 3 నుంచి ఇంకా వేరే బ్యాట్స్‌మెన్ ఎవ్వరికీ ఈవెన్ ఒక 20 బాల్స్ ఆడే అవకాశం కూడా రాలేదనమాట. అంటే అంత డామినేట్ చేశారు. అంత ఔట్‌రైట్ డామినేషన్ అనమాట. బోత్ డార్సీ షాట్ అండ్ మాథ్యూ వేడ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. ఇద్దరు మంచి పేస్ హిట్టర్సే. అండ్ మాథ్యూ వేడ్ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొత్త పేరేం కాదు. ఎప్పటినుంచో ఆస్ట్రేలియాకి వికెట్ కీపర్స్‌కి అంటే ఫ్రింజ్ ప్లేయర్స్ అంటారు చూడు. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ధోని ఉన్న టైంలో మన ఇండియాలో ఇంకా అంటే కీపింగ్ పరంగా చాలామంది ఇప్పుడు దినేష్ కార్తిక్ లాంటోళ్ళు చాలామంది ఉన్నా సరే ధోని లెగసీ ముందు వాళ్ళెవ్వరికీ కూడా టీమ్‌లోకొచ్చే అంత అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు సేమ్ అలాగే మాథ్యూ వేడ్ కూడా చాలామంది హై క్వాలిటీ కీపర్స్ తోటి కంపీట్ చేశాడు. ఐ థింక్ బ్రాడ్ హాడిన్ టైం నుంచి కూడా తనకి ఆస్ట్రేలియా టీమ్ డోర్ దగ్గరే ఉన్నాడు. ఆ వన్ డేస్‌లో గాని, టెస్ట్‌లో గాని ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ కూడా ఆడాడు కొన్ని ఇండియాలో.
సో, ఇలా చూసుకుంటే మాథ్యూ వేడ్ హిట్టింగ్ ఎబిలిటీ పైనైతే ఎప్పుడూ ఏమాత్రం డౌట్ లేదు. అండ్ నిన్న ఎస్పెషల్లీ షాహీన్ అఫ్రిది ఆ డ్రాప్ క్యాచ్ తర్వాత అతను కొట్టిన 3 సిక్స్‌లు మాత్రం నిజంగా అంటే నువ్వు చెప్పినట్టుగానే 145 ప్లస్‌కే వేసినప్పుడు తన ఆట తీరు ఎలా ఉంటది? ఎంత ఫియర్‌లెస్‌గా ఉంటదనేది నిన్న ట్రైలర్‌తో పాటు సినిమా అన్నీ చూపించేసాడు. మాథ్యూ వేడ్ పర్సనల్‌గా తను ఫ్యామిలీ లైఫ్‌లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాడు. ఎస్పెషల్లీ వాళ్ళ డాటర్ విషయంలో కొన్ని స్టోరీస్ చదివాను నేను. బట్ స్టిల్ ఇప్పుడు ఈరోజు తను నిన్న ఆడిన విధానం చూస్తే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మాథ్యూ వేడ్. అసలు తను స్టాయినిస్‌ని మనం కొంచెం హైలైట్ చేయాలి రాజు. చాలా ఐస్ కోల్డ్‌గా ఆడాడు నిజంగా. యాటిట్యూడ్ వైస్ పానిక్ గాకుండా డీప్ తీసుకెళ్ళాడు. తెలుసు ఇప్పుడు నేను 140 ప్లస్ చేసి షాహీన్‌లు వీళ్ళు ఎంతేసినా గాని రౌఫ్ పేస్ ఆడడం రాని వాళ్ళకి భయపడాలి కానీ నేనెందుకు భయపడాలని చెప్పి నీకు అనవసరంగా ఇదేంటి షాదాబ్‌కి వికెట్ ఇవ్వకుండా. ఈ మ్యాచ్‌లో అసలు షాదాబ్ ఖాన్ ఓవర్‌గా అటాక్ చేసేసారు ఆస్ట్రేలియాలో. ఆర్డినరీ బౌలింగ్ ఏసాడు షాదాబ్ ఖాన్. తన్నేదో పులి చేశారు అసలు. అనవసరంగా అటాక్ చేశాడు. నీకు అటు హసన్ అలీ, రౌఫ్ వీళ్ళందరినీ ఈజీగా టార్గెట్ చేయగలిగిన బ్యాట్స్‌మెన్. ఒక్క స్పిన్నరు. ఇప్పుడు ఇప్పుడు అటు సైడ్ డేవిడ్ బాయ్ ఉన్నాడు. డేవిడ్ బాయ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం అసలు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ని యేసుకొని వీళ్ళు అసలు స్పిన్నే చేయడు నీకు ఇమాద్ వాసిమ్. తనని అసలు ఎవరు అటాక్ చేయలేదు సరిగ్గా అని డేవిడ్ బాయ్ అటాక్ చేసి చూపించాడు. ఇంకా మనం మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మ్యాచ్‌అప్స్ అనేవి ఎట్లా వర్కౌట్ అయితాయంటే నీకు నీకు వార్నర్ ఉంటే వాళ్ళు ఇద్దరు అటు సైడ్ ఇటు సైడ్ 145 ప్లస్ ఇప్పుడు బౌలింగ్‌తో ఓపెన్ చేసి ఇప్పుడు వార్నర్ అవుట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నీకు ఫస్ట్ బాల్ నీకు ఆ షాహిన్ షాఫ్రీ చేసిన ఎక్స్ట్రాడినరీ ఓవర్ తర్వాత నీకు మార్ష్ దిగాడు బ్యాటింగ్‌కి. ఆ పని చేయలేకపోతారు. ఎందుకంటే నీకు మార్ష్‌కి నువ్వు మంచి పేస్ ఏస్తే చూసాం మనం. ఫిఫ్త్ ఓవర్‌లో నీకు ఎలా కొట్టాడో. సో, నీకు టీమ్స్ నీకు వార్నర్‌ని ఔట్ చేయలేకపోయారు. అట్లా అని నీకు ఇప్పుడు మార్ష్ కూడా నీకు ఇంపార్టెంట్ 30 రన్స్ కొట్టిపోయాడు. సో, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మ్యాచ్ మొత్తంలో మర్చిపోతారు గానీ, ఆ చిన్న ఇన్స్టెన్స్. ఇప్పుడు అక్కడ స్మిత్ వచ్చుంటాడనుకో, స్మిత్ వస్తే నీకు ఓకే. పేస్ బౌలింగ్ ఆడగలుగుతాడు గానీ, తను స్పేస్ హిట్టర్ కాదు. నీకు మార్ష్ ఉన్నంత. సో, చాలా ఇంపార్టెంట్ డిసిషన్ అది మార్ష్‌ని నంబర్ 3 పంపడం. సో, ఇట్లా ఇట్లా చాలా పాయింట్స్ ఉండే నిన్న మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ స్టాయినిస్కి మాత్రం అసలు ఏమాత్రం తక్కువగా ట్రీట్ చేయొద్దు మనం. అంటే తనకున్న కెపాసిటీ అది అండ్ క్లారిటీ ఆఫ్ మైండ్ నిజంగా అంటే ఇంకా తను ఇంకో పాయింట్ చెప్పాడు వేడు. ఇప్పుడు అదే నాకు అసలు కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చింది అంటే అసలు మ్యాక్స్వెల్ అయిపోగానే అసలు నెక్స్ట్ 2 బాల్స్ తర్వాత మీకు స్టాయినిస్ 6 కొట్టాడు. ఎందుకంటే ఆ ఓవర్ మేము ఓన్లీ 2 రన్సే ఉండే. ఆ 6 కొట్టడం చాలా ఇంపార్టెంట్ ఉండే. అండ్ తను ఎప్పుడైతే క్లియర్‌గా కొట్టాడో ఆ 6 అప్పటి నుంచి నాకు నమ్మకం వచ్చింది. అరే! మేమేమైనా చేయగలుగుతామేమో ఇక్కడ అని. అండ్ సో, హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ అవును. మాక్స్‌వెల్ యాస్ యూజువల్ మనం ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసాం. నేను నేను మరీ అన్నా రివర్స్ స్వీప్ బాగా ఆడతాడు మాక్స్‌వెల్. ఈ బౌలింగ్ అటాక్ మీద కరెక్ట్‌గా పనికొస్తాడని. చివరికి వాళ్ళు మంచి ట్రాప్ ఏసాడు. మనోడు పండులాగా దొరికాడు దాంట్లో. అంటే నువ్వు మంచి పాయింట్ చెప్పావు. మాథ్యూ వేడ్ అండ్ మార్కస్ స్టాయినిస్ పార్ట్నర్‌షిప్ గురించి. వాళ్ళిద్దరూ ఈ టోర్నమెంట్‌లో జరిగిన ఫస్ట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో గూడా ఇంకా 40 రన్స్ కొట్టాలన్న టైంలో నాకు తెలిసి 5 డౌన్ అనుకుంటా. అప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్ అనుకుంటా. సో, అందరూ ఔట్ అయిపోతారు. స్టాయినిస్ అండ్ వేడ్ ఉంటారు. ఇంకా 40 రన్స్ కొట్టాలి. సౌత్ ఆఫ్రికా వాళ్ళు చూస్తే మొమెంటమ్ వాళ్ళ దగ్గరుంది. ఎందుకంటే కంటిన్యూయస్‌గా వికెట్లు లేపారు. రెండో, మూడో వరుసగా. అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా చాలా క్వాలిటీ బౌలింగ్ లైనప్. నోకియా, రబాడా వీళ్ళంతా ఐపీఎల్ ఆడున్న ఎక్స్‌పీరియన్స్ తోటి కరెక్ట్‌గా ప్రెషర్ పెంచుతున్నారు ఆస్ట్రేలియా పైన. అంటే 5 ఓవర్స్‌లో 40 కొట్టడం పెద్ద విశేషమా అని అనుకోవచ్చు. కానీ ఆ ఉన్న సిట్యుయేషన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది వరల్డ్ కప్ 2 టీమ్స్‌కి అండ్ అప్పుడు సడెన్‌గా ఆస్ట్రేలియా గెలుస్తున్న మ్యాచ్‌ని వాళ్ళు కంటిన్యూయస్‌గా వికెట్లు తీసి కొంచెం మొమెంటమ్‌ని తిప్పగలిగారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఆ సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళిద్దరూ పార్ట్నర్‌షిప్ చేసి మ్యాచ్‌ని గెలిపిస్తారు. బోత్ మాథ్యూ వేడ్ అండ్ మార్కస్ స్టోయినిస్. సో, అది కూడా మెన్షన్ చేశాడు వేడ్. మేము ఆ మ్యాచ్‌లో సేమ్ ఆస్ట్రేలియా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మేము మ్యాచ్‌ని గెలిపించాం. సో, ఆ పార్ట్నర్‌షిప్ కూడా గుర్తొచ్చింది మాకు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అని చెప్పి అన్నాడు. సో, ఇద్దరు గూడా అంటే ఇప్పుడు మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్ ఎవరంటే నన్నడిగితే వాళ్ళిద్దరు బిగ్ బ్యాష్‌లో లెజెండ్స్. అంటే మనం టీ20 లీగ్స్ ఏమి చూడకుండా ప్రపంచంలో జస్ట్ ఈ టీ20 ఈ లీగ్‌ని మాత్రం సెపరేట్‌గా చూస్తే బిగ్ బ్యాష్‌లో మాథ్యూ వేడ్ అండ్ మార్కస్ స్టాయినిస్ ఇద్దరు కూడా లెజెండ్స్.
దానికి వాళ్ళ స్టాట్స్ తీసుకున్నా మనకు అర్థమైపోద్ది. అంటే వాళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్ పొజిషన్‌లో ఆడతారు. వాళ్ళు ఓపెనింగ్ పొజిషన్‌లో వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎస్పెషల్లీ అగెయిన్స్ట్ పేసర్స్ అనేది అది మనం డైరెక్ట్ స్టాట్స్ చూసుకుని తెలిసిపోద్ది వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది. అండ్ ఇద్దరు ఎక్స్‌పీరియన్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో మార్కస్ స్టోయినిస్ మేబీ వేడంత ఎక్స్‌పీరియన్స్ కాకపోవచ్చు. కానీ కొన్ని ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో ఒకానొక సందర్భంలో న్యూజిలాండ్ పైన ఆల్మోస్ట్ 150 ప్లస్ ఎంతో కొట్టి మ్యాచ్‌ని గెలిపించేస్తాడు దగ్గర దగ్గర. సో, తను టఫ్ సిట్యుయేషన్‌లో హైయెస్ట్ లెవెల్‌లో కూడా ఆడాడు కాబట్టి అండ్ మాథ్యూ వేడ్ అయితే అన్ని ఫార్మాట్స్ ఆడాడు. అన్ని కండిషన్స్‌లో ఆడాడు. ఎప్పటినుంచో ఉన్న ప్లేయర్. సో, ఒక విధంగా చెప్పాలంటే ఎక్స్‌పీరియన్స్ కూడా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుంటే అది వేరే విషయం. బట్ ఆస్ట్రేలియా పరంగా కొంచెం వాళ్ళు వికెట్లు కోల్పోయిన ఐ థింక్ 96 ఫర్ 5 ఎంతో ఉన్నట్టున్నారు వాళ్ళు 13 ఓవర్స్ స్టేజ్‌లో. సో, ఈజీగా పానిక్ అయిపోయే సిట్యుయేషన్ అది. ఎందుకంటే ఇంకొక వికెట్ పడితే తర్వాత వచ్చే వాళ్ళకి ప్యాట్ కమిన్స్ అయినా, మిచెల్ స్టార్క్ అయినా ఎంతైనా బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నా సరే, అది లాస్ట్ 5 ఓవర్స్ వరకు వికెట్లు కాపాడుకోవడం అనే స్కిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కష్టం. సో, ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళిద్దరూ ఎక్స్‌పీరియన్స్ అండ్ వాళ్ళిద్దరి స్టైల్ ఆఫ్ ప్లే అనేది అన్నీ వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరూ కూడా ఆహ్, బేసిక్‌గా ఆస్ట్రేలియన్ క్రౌడ్, ఆస్ట్రేలియన్ పబ్లిక్ కూడా అంత ఎక్కువ ఇష్టపడరంట. అంటే డేవిడ్ వార్నర్ అంటే బ కొన్ని కారణాలు అంటే తను కొంచెం ఆస్ట్రేలియాలో ఎక్కువగా కొంచెం హ్యూమిలిటీ, కొంచెం గ్రౌండెడ్ ఉండే వాళ్ళని ఇప్పుడు రిక్కీ పాంటింగ్ టైప్ ఆఫ్ కెప్టెన్స్‌ని, ఆ టైప్ ఆఫ్ ప్లేయర్స్‌ని ఎక్కువ ఇష్టపడతారంట. కానీ మరి వార్నర్ హిస్టరీ అందరికీ తెలిసిందే. తను ఫస్ట్‌లో క్రికెట్‌లో ఎలా తను హైలైట్ అయ్యాడు. తన అగ్రెసివ్ నేచర్ గాని, తన స్లెడ్జింగ్ గాని అండ్ అలాగే బాల్ ట్యాంపరింగ్ ఇన్సిడెంట్ అవ్వచ్చు. అండ్ అలాగే తనొక సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నాడు. సో, అలా చాలా ఇష్యూస్ తోటి ఎందుకో ఆస్ట్రేలియాలో వార్నర్ అంటే అంత ఎక్కువ ఇష్టపడరంట. కంపేర్ టు అదర్ ప్లేయర్స్. అండ్ అలాగే మిచెల్ మార్ష్ పైన ఏంటంటే తనకి ఇప్పుడు మార్ష్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు కదా! షాన్ మార్ష్ అండ్ మిచెల్ మార్ష్. వాళ్ళిద్దరికీ కూడా అంటే ఇలా నెపోటిజం టైప్‌లో ఒక టాక్ ఉంటదంట. వీళ్ళిద్దరూ మార్ష్ అదే జెఫ్ మార్ష్ కొడుకులు కాబట్టి వీళ్ళకి ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. లేదంటే వీళ్ళకి ఎక్కడొస్తది అది ఇదని చాలా సార్లు చాలా విమర్శలొచ్చేవంట. షాన్ మార్ష్ ఏంటంటే కొంచెం ఆ పొటెన్షియల్‌ని ఫుల్‌ఫిల్ చేయలేకపోయాడు కొన్ని అంటే తనకైతే ఆ వన్ డేస్‌లోను, టెస్ట్‌ల్లో కూడా చాలా అవకాశాలొచ్చినాయి. కానీ తనంత నిలబెట్టుకోలేకపోయాడు గానీ, మిచెల్ మార్ష్ మాత్రం స్లోగా తను నాకు తెలిసి ఎస్పెషల్లీ ఈ టీ20 ఫార్మాట్‌లో తను ప్రూవ్ చేసుకుంటున్నట్టు మనకి క్లియర్ సైన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే తను కంప్లీట్‌లీ న్యూ రోల్ ఈ నంబర్ 3 అనేది ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా అసలు ఆస్ట్రేలియన్ టీ20 సెటప్ ఎలా ఉంటదని అని చూసుకుంటే, మిచెల్ మార్ష్ వచ్చి కంప్లీట్‌గా టీమ్‌కి ఒక పెద్ద హెడేక్‌ని రిమూవ్ చేసేసాడు. ఎందుకంటే నువ్వు స్టీవ్ స్మిత్ పొజిషన్ అనేది చాలా క్రూషియల్ అది. స్టీవ్ స్మిత్ దగ్గర ఆ టీ20 స్టైల్ ఆఫ్ అటాకింగ్ గేమ్ ఉందా అంటే వేరే పవర్ హిట్టర్స్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఆ పారామీటర్స్ తక్కువే ఉంటాయి. కానీ మిచెల్ మార్ష్ ఎప్పుడైతే వచ్చి ఆ నంబర్ 3 రోల్‌లో ఫిట్ అయ్యాడో యాస్ ఎన్ ఆల్ రౌండర్‌గా నాకు తెలిసి ఆస్ట్రేలియా వాళ్ళకి ఈ వరల్డ్ కప్‌లో వాళ్ళు ఇక్కడి వరకు రావడానికి కూడా ఐ థింక్ మిచెల్ మార్ష్ అట్ నంబర్ 3 అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్‌గా నమ్ముతాను. మేబీ అతని ఇంపాక్ట్ అంత ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఆ అష్యూరెన్స్ అనేది మిచెల్ మార్ష్ ఉండడం వల్ల చాలా వచ్చిందని నేను నమ్ముతా. యాహ్! నిజంగా అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. మీకు చాలా అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఫస్ట్ 2 ఓవర్స్ షాహీన్ ఏసిన బౌలింగు, ఫస్ట్ ఓవర్ షాహీన్‌తో మైండ్ బ్లాక్ అయి ఉంటది. కానీ మార్ష్ వచ్చి ఎంత కూల్‌గా నీకు ఆ ప్రెషర్ అంతా తీసేసాడు నీకు. తర్వాత బ్యాటింగ్‌లో ఆ 30 రన్స్. ఆహ్, సూపర్బ్ అసలు. తను డేవిడ్ వార్నర్ అసలు నీకెట్లయితే ఇమాద్ వాసిని కొట్టి చూపించాడో అక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అయిపోయింది. జస్ట్ ఒక తర్వాత చిన్న ఎగ్జాంపుల్ రాహుల్ నువ్వు చెప్తున్న దానికి యాడ్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఓవర్‌లో నాకు తెలిసి 1 రన్ కూడా రాలేదనుకుంటా. వికెట్ పడింది. సో, జనరల్‌గా అందరూ కూడా ఇక్కడ మా క్రిక్ బజ్ దాంట్లో కూడా చాలామంది 6 ఓవర్స్ తర్వాత స్కోర్ ఎంత ఉంటదంటే అందరూ 35 లోపల చెప్పారు. ఇది ఆస్ట్రేలియా వాళ్ళు చూస్తే దగ్గర దగ్గర 50 ఎంతో కొట్టేసారు 6 ఓవర్‌లో. సో, నీకు అక్కడే తెలిసిపోతుంది. మిచెల్ మార్ష్ రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అక్కడ. బ్యాక్ ఫుట్‌కి వెళ్ళకుండా. సో, ఇప్పుడైతే మనం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ అదే మాట్లాడుకున్నాము. సో, న్యూజిలాండ్‌కి వెళ్ళే ముందు ఒక చిన్న మెన్షన్ రాహుల్. మొహమ్మద్ రిజ్వాన్‌కి పాపం చెస్ట్‌లో ఇన్ఫెక్షన్ అయిందంట. 2 డేస్ ఐసీయూలో ఉండి తర్వాతొచ్చి మ్యాచ్ ఆడాడు. సో, హ్యాట్స్ ఆఫ్ ఆ స్పిరిట్‌కి. అండ్ మరి హసన్ అలీ పైనయితే పాపం చాలా మీమ్స్ ఒచ్చి చాలా దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. సో, ఏంటి అంటే అట్లాంటి సిట్యుయేషన్స్‌లో క్యాచ్ డ్రాప్ అయినప్పుడు అసలు ఎలా అంటే నీకెలా అనిపించింది? నువ్వు మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ రియాక్షన్ నీకేమనిపించింది? క్యాచ్ వదలగానే ఇంక మ్యాచ్ అయిపోయిందనుకున్నావా? లేదు అసలు ఏమనిపించింది ఆ టైంలో నీకు? ఇప్పుడు క్యాచెస్ డ్రాప్ అంటున్నారు గానీ, ఇప్పుడు సింపుల్‌గా ఒకటి చెప్తా. ఇప్పుడు సరే క్యాచ్ డ్రాప్ చేయలేదు, పట్టేసాడు. పట్టిన తర్వాత అటు సైడ్ స్టాయినిస్ వచ్చాడు స్ట్రైక్‌కి.
ఇప్పుడు స్టాయినిస్ ఏమన్నా తక్కువ ప్లేయరా? స్టాయినిస్‌కి పేస్ ఆడటం రాదా? స్టాయినిస్ లేపి కొట్టేవాడు కాదా? పోనీ స్టాయినిస్ కూడా కాదు, కమిన్స్ 6లు కొట్టలేడా పేస్ బౌలర్‌లని? అంటే మరి ఆ లాజిక్ 1 ప్రకారం ఓవర్ ముందు మ్యాచ్ అయిపోయింది. 1 ఓవర్ ముందు మ్యాచ్ అంటే అయిపోయింది. ఆ లాజిక్ ప్రకారం ఇటుపక్క షహీన్ అఫ్రిది ఉన్నాడు. మేబీ తనకు ఆ 3 యార్కర్‌లు ఎగ్జిక్యూట్ చేసేవాడేమో. ఒక రైట్ హ్యాండర్ ఉండుంటే ఇంకా బెటర్‌గా వేసేవాడేమో. ఓకే. అది ఒప్పుకుంటా. అది ఒప్పుకుంటా. ఏందంటే షాహీన్ అఫ్రిది ఈ వరల్డ్ కప్‌లో 7 వికెట్స్ తీసాడు. 7 వికెట్స్ అందరూ రైట్ హ్యాండర్సే. లెఫ్ట్ హ్యాండర్స్‌కి తన లైన్ అంత కరెక్ట్‌గా ఉండట్లేదు. బట్ నో, ఇఫ్ ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్, నాకు తెలిసి ఆస్ట్రేలియా కుడ్ హావ్ ఈజీలీ వన్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇది మాట్లాడుకుందాం. 15 ఓవర్స్ లాస్ట్ ఓవర్ ఉన్నా గాని స్టాయినిస్ కొట్టేసేవాడు నాకు తెలిసి హసన్ అలీని. లాస్ట్ ఓవర్ హసన్ అలీ చేస్తున్నాడు. హసన్ అలీయా? రౌఫా? నాకు తెలిసి హారీస్ హ్మ్. రౌఫ్‌కి ఉన్నట్టుంది ఒక ఓవర్ లాస్ట్‌లో. హరీస్ రావు 15 రన్స్ కొట్టేవాడు కాదా స్టాయినిస్? హారీస్ రౌఫ్ వీళ్ళందరూ మనం ముందే మాట్లాడుకున్నాం గదా! టార్గెట్ చేయొచ్చు వీళ్ళందరిని. బట్ అంటే హ్మ్. అదే నీకేంటంటే ఒక్కసారి వికెట్ అంటే పడగానే అంటే చెప్తోందేందంటే హసన్ అలీ, అంటే నా పాయింట్ ఏంటంటే హసన్ అలీ క్యాచ్ పట్టినా గాని నువ్వు చెప్పగలవా 100% పాకిస్తాన్ మ్యాచ్ గెలుస్తారని? కాదు గదా! అవును. ఖచ్చితంగా చెప్పలేము. బట్ స్టిల్ ఎందుకో చాలామంది అది వన్ ఆఫ్ ద క్రూషియల్ మూమెంట్స్‌గా పరిగణిస్తారు. అంటే దానికి కారణం గూడా ఉందిలే ఇప్పుడు. అది ఇగ ఎందుకంటే జనాలు ఫ్రస్ట్రేషన్ ఎవడో ఒకడి మీద తీర్చుకోవాలి ఫ్రస్ట్రేషన్ జనాలకి. మొన్న షమీ మీద అవును. తీర్చుకున్నారు. ఎవరిని టార్గెట్ చేయలేము. బట్ స్టిల్ ఏంటంటే నీకు అలాంటి క్రంచ్ మ్యాచ్‌లో ఇంకా అప్పటికి ఎంత 22 ఎంతో కొట్టాల్సిన సందర్భంలో ఒక క్యాచ్ పట్టుంటే మొమెంటమ్ ఎలా షిఫ్ట్ అయ్యేది అంటే మేబీ చెప్పలేము. అంటే ఆ పిచ్‌లో సేమ్ థింగ్ మొన్న అది ఆ న్యూజిలాండ్ మ్యాచ్‌లో సేమ్ అదే అయింది మరి. మన బేర్‌స్టో మరి మోకాలు కింద ఆనించాడు అక్కడ. సో, వెళ్ళిపోదాం. ఆ మ్యాచ్‌కెళ్దాము మనం. సో, ఇది మరి ఆస్ట్రేలియా వాళ్ళు మరి మొత్తం మీద అంచనాలని తారుమారు చేసి ఈవెన్ ఆస్ట్రేలియా పబ్లిక్‌లో కూడా ఎవరు నమ్మట్లేదంట ఇప్పటికి. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళే మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారంట. ఆస్ట్రేలియా ఏమెళ్తదిలే ఫైనల్‌కి, మా వోళ్ళకి అంత సీన్ లేదులే టీ20స్‌లో అది ఇది అని అసలెవరు పెద్దగా హోప్స్ కూడా పెట్టుకోలేదంట. కానీ ఇప్పుడు మాత్రం అసలు నిజంగా ఫైనల్స్‌కి వెళ్ళడం ఇంకా ఆస్ట్రేలియాలో ఒక విధంగా పండగ వాతావరణం నెలకొంది. సో ఆ రోజు జిమ్మీ నీషం తిప్పిన మ్యాచు, నేనసలు ఏందిరా ఈ బోరింగ్ మ్యాచ్, ఈ న్యూజిలాండ్ వాళ్ళు యాజ్ యూజువల్ ఎక్స్‌పెక్టెడ్ గానే వీళ్ళకంత టీమ్ లేదు. ఆ సెమీఫైనల్‌కి వచ్చారు గానీ ఇంగ్లాండ్‌తో ఓడిపోతున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వీక్ ఉన్నా గానీ వాళ్ళు బాగా ఆడి గెలిచేస్తున్నారు అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే ఆ నీషం అట్లా కొట్టాడు, అసలు పూనకం రాజు అంటే చాలా మనిషే తేడాగున్నాడు. నీషం నువ్వు గమనించావో లేదో ఈ మధ్య మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు సైకోలాగా. అంటే మెంటల్లీ బాగా ఆ 2019 వరల్డ్ కప్ తర్వాత బాగా ఈ 2 ఇయర్స్ లో ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనుకుంటా. మళ్ళీ నేను ఎప్పుడు ఫినిష్ చేస్తాను, నేను ఎప్పుడు టీం కప్పు తెస్తా అన్నట్టు. అంటే ఆ రోజే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో నువ్వు న్యూజిలాండ్ విన్నర్స్‌గా ప్రెడిక్ట్ చేసినప్పుడు ఆ రోజే అడిగాను. ఏంటి మరి లా ఆఫ్ యావరేజెస్ ఇట్లాంటివేమన్నా జరిగే సందర్భం ఉందా అని. సో, అనుకున్నట్టుగానే న్యూజిలాండ్ వాళ్ళు అంటే నిన్న ఆస్ట్రేలియా వాళ్ళు ఆ విధంగా కమ్‌బ్యాక్ చేస్తారు. వాళ్ళకి ఆ ఛాంపియన్ మెంటాలిటీ ఉందనేది వరల్డ్ క్రికెట్ అందరూ చాలా సార్లు విట్‌నెస్ చేశారు గతంలో కూడా. కానీ న్యూజిలాండ్ వాళ్ళు 2016 వరల్డ్ కప్‌లో ఢిల్లీలో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేత ఓడిపోతారనమాట. ఆ రోజు ఇంగ్లాండ్ చేజింగ్. కానీ ఈరోజు సీన్ రివర్స్ అయింది. సో, దానికంటే ముందు 2019 వరల్డ్ కప్ దెబ్బలు, అప్పుడు జరిగిన గాయాలు ఇంకా గుర్తుండే ఉంటాయి. చాలామంది ప్లేయర్స్ బయటికి చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళు అంత ఈజీగా మర్చిపోలేరు అదెవరు. ఎందుకంటే ఆ రోజు కూడా సేమ్ ఇప్పుడు నువ్వు ఇందాక బెయిర్‌స్టో అండ్ లియామ్ లివింగ్‌స్టోన్ క్యాచ్ గురించి చెప్పినప్పుడు సేమ్ 2019 వరల్డ్ కప్‌లో గూడా ట్రెంట్ బోల్ట్ అండ్ మార్టిన్ గప్టిల్ సేమ్ రీజియన్‌లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెనే బెన్ స్టోక్స్. అప్పుడు కూడా వేసే బాల్ స్లోవర్ బాలే. అప్పుడు మొన్న కూడా క్యాచ్ పట్టే బాల్ గూడా స్లోవర్ బాలే. చూడు ఎన్ని ఫ్రీకీ సిమిలారిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఐసీసీ వాళ్ళు కూడా ఒక రీల్ చేశారనమాట. అంటే వ స్పు లియామ్ లివిన్స్టన్ ఏమో కాలిన్ డి గ్రాండమ్ రోల్ అంటావా? మిడిల్ ఓవర్స్ లో అవునవును. అసలు యాక్చువల్‌గా చూడు ఇంగ్లాండ్ వాళ్ళు అంటే ఇన్ని ఇంజ్యూరీస్ అయ్యి జఫ్రా ఆర్చర్ వన్ ఆఫ్ దేర్ మెయిన్ గన్ బౌలర్స్ ఇంజ్యూర్డ్ అయ్యాడు. తర్వాత బెన్ స్టోక్స్ వేరే కారణాల వల్ల తను వరల్డ్ కప్‌లో పార్టిసిపేట్ చేయలేదు. అండ్ అలాగే జేసన్ రాయ్‌కి టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో ఇంజ్యూరీ అయింది. ఇలా ఇన్ని ఇంజ్యూరీస్ పెట్టుకొని గూడా వాళ్ళ టీమ్‌లో ఇంకా చూడు లియామ్ లివింగ్‌స్టన్ ఏంటంటే తను 2 లెగ్ స్పిన్ గూగ్లీ చేస్తాడు. ఆఫ్ స్పిన్ ఏస్తాడు. అన్నీ అంటే లెగ్ స్పిన్ అన్ని వేరియేషన్స్ ఏస్తాడనమాట. సో, ఎలా అంటే తను
ఒక బో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ వస్తే గూగ్లీస్ ఏస్తున్నాడు. అలాగే నీకు రైట్ హ్యాండర్ ఉంటే గనక లెగ్ స్పిన్ ఏస్తున్నాడు. అంటే ఇంత వెరైటీ ఇంక టీమ్‌లో ఉంటే ఇంక దానికంటే అదృష్టమా? ఆల్రెడీ తనొక పవర్ హిట్టింగ్ బ్యాట్స్‌మెను. దానికి తోడు ఇంకా అన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు లియామ్ లివింగ్‌స్టన్ తన స్పెల్ తోటి ఇంకా ఇంగ్లాండ్ బాక్స్‌లో పెట్టేసాడు మ్యాచ్. సరే ఇంక మనకొచ్చేసింది. ఇంకా ర్యాప్ చేసేయండి గిఫ్ట్ కవర్ ఒకటే బాకీ అన్నట్టుగా పెట్టాడు. కానీ తర్వాత ఓవర్‌లో మరి క్రిస్ జార్డన్ మనోడు వేసిన బౌలింగ్‌కి జేమ్స్ నీషమ్ మరి అంటే ఫస్ట్ నుంచి మనం అనుకున్నాం జార్డన్ డెత్ బౌలింగ్ ఎప్పుడైనా సస్పెక్టే దొరుకుతాడు కానీ ఇంత ఘోరంగా దొరుకుతాడు అనుకోలే. మనం ఐపీఎల్‌లో కూడా చూసాం గదా! కొన్ని కొన్ని సందర్భంలో క్రిస్ జార్డన్‌ని బ్యాక్ ఎండ్ లేదు, స్టార్టింగ్ లేదు. టార్గెట్ చేసి పిచ్చ కొట్టుడు కొట్టారు. కానీ నేను ఒక క్వెషన్ అడుగుతా రాహుల్ ఇప్పుడు ఆ 19థ్ ఓవర్ ఇప్పుడు ఇంకా 2 ఓవర్స్‌లో 20 రన్స్ కొట్టాలి. ఓకే. అప్పటికే ఇంక ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది అనుకుందాం. కానీ క్రిస్ వోక్స్ తెలుసు అంటే క్రిస్ వోక్స్ అసలు ఈ టీ20 స్క్వాడ్‌లోకి సెలెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళకసలు టీమ్‌లో పెద్దగా ఇప్పుడు 'క్రిస్ జార్డన్' మినహాయిస్తే పెద్దగా హైయెస్ట్ లెవెల్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఎస్పెషల్లీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరికీ లేదు. ఇప్పుడు 'టిమాల్ మిల్స్' అంటే కంప్లీట్‌లీ టీ20 ఫార్మాట్ ప్లేయర్ అండ్ ఈవెన్ 'డేవిడ్ విల్లీ' గూడా ఏంటంటే నీకు ఫస్ట్ 6 ఓవర్స్‌లో బాల్‌ని ఎంతో కొంత స్వింగ్ చేయగలడనే దానికి కొంచెం ఫేమస్. అండ్ ఇంకా నాకు తెలిసి రీస్ టాప్లీ గూడా ఉన్నట్టున్నాడు స్క్వాడ్‌లో. సో, వీళ్ళందరిని పరిగణించుకొని వాళ్ళకెవరో ఒక కంట్రోల్ కావాలి. బౌలర్ ఒక గుడ్ లెంత్ వేసే వాళ్ళలో మనకొక ఎక్స్‌పర్ట్ కావాలని వాళ్ళు పాపం క్రిస్ వోక్స్‌ని తెచ్చుకున్నారు. సో, క్రిస్ వోక్స్ డెత్ బౌలింగ్ వీక్ అనేది అది ఆల్రెడీ తెలిసిన విషయమే. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో క్రిస్ జార్డన్ ఆల్రెడీ తను ఒక ఓవర్‌లో తనేసిన థర్డ్ ఓవర్‌లో 23 రన్స్‌కి వెళ్ళినట్టున్నాడు. 23లో 2 వైడ్స్ అనుకో సరే 21 రన్స్ అనుకుందాం. సో, ఇంకా అప్పటికి పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు. ఇంకొకసారి మేబీ సరే ఇంక అయిపోయిందేదో అయిపోయింది. ఇంకా పానిక్ అవ్వడం ఎందుకులే, ఇంకా అదేదో క్రిస్ జార్డన్‌కే ఆ ఓవర్ ఇచ్చేస్తే అయిపోదునని అంటే థాట్సొచ్చి ఒకవేళ క్రిస్ జార్డన్‌కి ఆ ఓవర్ ఇచ్చుంటే బావుండేదని అనుకుంటున్నావా? లేదు రిజల్ట్‌లో పెద్ద తేడా ఉండేది కాదనుకుంటావా? అది కరెక్ట్‌గా అనిపియచ్చు ఒక రకంగా నువ్వు బ్యాకింగ్ యువర్ డెత్ బౌలర్ అని చెప్పి. 19థ్ ఓవర్ నీవు డెత్ స్పెషలిస్ట్ ఎయాలి. ఇప్పుడున్న బౌలర్స్‌లో వోక్స్‌లో, వుడ్‌లో, జార్డన్‌లో చూసుకుంటే జార్డనే అంటే మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డెత్ బౌలర్. ఇంకో స్టాటిస్టిక్ తెలుసా నీకు? గత 10 ఏళ్లలో టీ20స్‌లో బ్రావో తర్వాత మోస్ట్ నంబర్ ఆఫ్ బాల్స్ డెత్‌లో ఏసింది ఎవరు అంటే క్రిస్ జార్డన్. సో అలా ఇవ్వచ్చు. బట్ నాకు ఆ ఓవర్ అయిన తర్వాత జార్డన్ బాడీ లాంగ్వేజ్ వాస్ వెరీ డౌన్. ఆ ఓవర్‌లో గూడా సిక్స్‌లు పోతుంటే మధ్యలో లైన్ ఘోరంగా మిస్ అయ్యి వైడ్‌లు అవి ఇవి పడుతుండే. డ్యూ ఉండే. సో, నాకు తెలిసి మెంటల్లీ జోన్‌లో లేకుండే. ఇంకా ఈ విషయంలో మార్గన్‌ని ట్రస్ట్ చేయొచ్చు. మార్గన్ కరెక్ట్ జడ్జ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఒక బౌలర్ గాని, ఒక ప్లేయర్ గాని స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుందని కరెక్ట్‌గా చెప్పగలడు. సో, అంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ద సేమ్ రిజల్ట్ అనుకుంటున్నా. తను జార్డన్ వచ్చి అట్లాంటిదే మేబీ ఇప్పుడు వోక్స్ ఏం చేశాడు? ఇప్పుడు ఫుల్లర్ లెంత్ వద్దు నాయనా యార్కర్ ఎగ్జిక్యూట్ కావట్లేదు. ఇప్పుడు మిచెల్ కూడా ఫుల్లర్ లెంత్ పైన సిక్స్‌లు కొట్టాడు. సో, ఎందుకులే అని చెప్పేసి గుద్దారు. ఇంటూ ద వికెట్ గుద్దాడు. కానీ గుద్దితే ఏమైంది? బేస్‌బాల్ ఆడాడు అక్కడ మిచెల్. సో, అది చేంజ్ అయ్యేది కాదు. నాకు సేమ్ రిజల్ట్ ఉండేది. నో చేంజ్. యార్కర్స్ వచ్చి నెయిల్ చేసేవాడా అనేది క్వెషన్. పర్ఫెక్ట్ యార్కర్ ఏసేవాడా? అండ్ మార్గన్ ట్రస్ట్ చేయొచ్చు. ఈజ్ అ ఈజ్ ఈజ్ అ గుడ్ ఎనఫ్ కెప్టెన్. అవును. సో, 'డారెల్ మిచెల్' గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తను పెరిగిందంతా కూడా వెస్టర్న్ ఆస్ట్రేలియా పర్త్‌లో పెరిగాడంట. వాళ్ళ ఫాదర్ కూడా న్యూజిలాండ్ రగ్బీ టీమ్‌కి ఆడినట్టున్నారు. అండ్ అలాగే కోచింగ్ కూడా చేసినట్టున్నారు. సో, తను ఎక్కువ వెస్టర్న్ ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో ఎక్కువ పెరిగాడంట. సో, వెస్టర్న్ ఆస్ట్రేలియా అంటే అందరికీ గుర్తొచ్చే కామన్ నేమ్ ఆ వాకా గ్రౌండ్ పర్త్. సో, అక్కడ పేస్ అండ్ బౌన్స్ ఎలా ఉంటదనేది అందరికీ తెలుసు. సో, అట్లాంటి అట్లాంటి బ్యాట్స్‌మెన్ అంటే ఎస్పెషల్లీ పేస్ అండ్ బౌన్స్ ఎంత బాగా ఆడతాడనేది ఇంకా మనం విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే తను న్యూజిలాండ్‌లో కూడా తను ఎలాంటి రోల్ ఆడతాడంటే ఫినిషింగ్ రోల్ ఆడతాడు. నాకు తెలిసి తను న్యూజిలాండ్‌లో ఆహ్, ఐ థింక్ తను క్యాంటర్బరీకి ఆడతాడనుకుంటా. సో, ఆ కౌంటీగా తను ఆడతాడు న్యూజిలాండ్‌లో. సో, అక్కడ తను ఆడే రోల్ వచ్చేసి యాస్ ఎన్ ఆల్ రౌండర్. 4 ఓవర్స్ ఏస్తాడు. 3 డౌనో, 4 డౌన్ వస్తాడు. మ్యాచ్ ఫినిష్ చేస్తాడు. తన రోల్ అది. కానీ న్యూజిలాండ్ వాళ్ళసలు తనకి పరిచయం లేని రోల్‌ని ఫస్ట్ టైమ్ అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో, అది కూడా వరల్డ్ కప్ లాంటి బిగ్గెస్ట్ స్టేజ్‌లో ఇచ్చినప్పుడు, ఒక్కసారి మీకెవరికైనా కేన్ విలియమ్సన్ ప్రెజెంటేషన్ టైమ్‌లో తను మాట్లాడిన వీడియో క్లిప్ గనుక దొరికితే చూడండి. కేన్ విలియమ్సన్ ఎలాంటి హింట్ ఇస్తాడంటే
డారెల్ మిచెల్ అంటే తను మెంటల్లీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అంటే తన క్యారెక్టర్‌ని బాగా మెచ్చుకుంటాడనమాట. సో, అంటే ఎందుకు ఇప్పుడు మనకు చాలా మందికి ఇంకా డైలమా ఇప్పుడు ఈవెన్ న్యూజిలాండ్‌లో ఉండే ఎక్స్‌పర్ట్స్ కూడా డారెల్ మిచెల్‌కి ఎందుకిచ్చారు ఆ ఓపెనింగ్ రోల్ అని చాలా మందికి క్వెషన్స్ ఉండే. కానీ తను ఆ ఒక్క ఇన్నింగ్స్ తోటి మొత్తం క్రిటిక్స్ అందరిని తను రాంగ్ అని ప్రూవ్ చేసాడు. ఎందుకంటే ఓకే. జేమ్స్ నీషమ్ ఖచ్చితంగా మ్యాచ్ టర్నింగ్ ఇన్నింగ్స్ అది కంప్లీట్‌లీ ఆ ఇంపాక్ట్ అనేది మనం ఇగ్నోర్ చేయలేం. కానీ డారెల్ మిచెల్ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో ఒక్క ఇండియా పైన అనుకుంటే ఎంత 49 ఎంతో కొట్టాడు. ఇంకా తర్వాత వేరే ఇన్నింగ్స్ చూసుకుంటే కొంచెం అన్నీ ఒక 10, 20s ఆ రేంజ్‌లోనే ఉండి రెస్ట్రిక్ట్ అయిన ఇన్నింగ్స్‌గా ఉన్నాయి. సో, తను ఆ రోజు సెమీఫైనల్‌లో తను ఆడిన నాక్ గురించి నువ్వు గమనించిన విశేషాలేంటి రాహుల్? నేను చూసిందైతే పేస్ బౌలింగ్‌కి వణకట్లేదు. ఈ వరల్డ్ క్రికెట్‌లో ఇప్పుడు ప్రతి టీమ్‌కి 145+ చేసే బౌలర్లున్నారు. సో, మిచెల్ పేస్‌కి భయపడట్లేదు. దానికి రీజన్ ఏంటి? నీకు పర్త్‌లో పెరిగాడు. బౌన్సీ పిచెస్ పైన, ఫాస్ట్ పిచెస్ పైన అలవాటుంది. అండ్ స్పిన్ గూడా కాంపిటెంట్‌గా ఆడగలుగుతున్నాడు. నువ్వు 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 త్రీ క్వార్టర్ లెంత్ గుద్దినా గానీ పవర్‌తో సిక్స్‌లు కొడుతున్నాడు. ఫుల్ ఏసినా గానీ సిక్స్‌లు కొడుతున్నాడు. సో, అంటే ఒక రకంగా చూస్తే కంప్లీట్ బ్యాట్స్‌మన్ ఉన్నాడు మరి. మరి టర్నింగ్ పిచెస్ పైన ఆడలేడేమో గానీ, నీకు ఒక యావరేజ్ పిచ్ పైన సక్సెస్‌ఫుల్‌గా ఆడగలిగాడు. అండ్ ఇంత ప్రెషర్ సిట్యుయేషన్‌లో కామ్‌గా హ్యాండిల్ చేసి, తను స్టార్టింగ్‌లో ఇప్పుడు టైమింగ్ సరిగ్గా రాకపోయినా గానీ, నీకు స్టిక్ ఆన్ అయ్యి వికెట్ గిఫ్ట్ ఇవ్వకుండా డీప్ తీసుకెళ్ళి ఎప్పుడైతే నీషం ఇచ్చిన ప్లాట్ఫామ్‌ని తను ముందుకు తీసుకెళ్ళి ఫినిష్ చేశాడో ఒక ఓవర్ ముందే, ఇంకా అంతకంటే ఇక పినాకిల్ లేదు. ఇప్పుడు నాకు ఇది చూడంగానే నాకు మిచెల్‌ని చూడంగానే మిచెల్ పర్సనాలిటీ, మిచెల్ ఈ ఆడిన ఇన్నింగ్స్, ఈ టోర్నమెంట్ సెమీఫైనల్‌లో ఆడింది ఇదంతా చూసిన తర్వాత నాకు ఎందుకో గ్రాంట్ ఎలియట్ గుర్తొచ్చాడు. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇట్లాంటి ఇన్నింగ్సే ఉంటది గ్రాంట్ ఎలియట్‌ది. అప్పటి వరకు గ్రాంట్ ఎలియట్ ఎందుకున్నాడు న్యూజిలాండ్ స్క్వాడ్‌లో అసలు? ఈ ముసలోడు అసలు పెద్దేమి అంత గ్రేట్ ప్లేయర్ కూడా కాదు. ఎందుకున్నాడు అంటే అప్పుడు ఇట్లాంటి రీజన్స్ చెప్పారు న్యూజిలాండ్ వాళ్ళు. అప్పుడు బ్రెండన్ మెకల్లమ్ వీళ్ళందరూ. మాకు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. గ్రాంట్ ఎలియట్ చాలా గ్రిటీ క్యారెక్టర్. అందుకే మేము సెలెక్ట్ చేసామని చెప్పి. సో ఇది ఊరికే కోఇన్సిడెన్స్ కాదు రాజు. అంటే ఫ్లూక్‌గా అప్పుడు గ్రాంట్ ఎలియట్ లాంటి ప్లేయర్‌ని వాళ్ళు నమ్ముకుంటే సక్సెస్ అవ్వడం కాదు. నీకు ఇలాంటి ప్లేయర్స్ నమ్ముకుంటే రిజల్ట్స్ వస్తాయి అనేది ఇక ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు డారెల్ మిచెల్ మేబీ ఇంకొంచెం ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా టాలెంట్ ఉన్న గ్రాంట్ ఎలియట్ గా చెప్పుకోవచ్చు. సో అంటే హ్యాట్స్ ఆఫ్ న్యూజిలాండ్ వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ పద్ధతి, ఒక విధానం, వాళ్ళ విజన్ అంతా అసలు హ్యాట్స్ ఆఫ్. అసలే నాకు ఇప్పుడు నేను లోపల పెరుగుతున్న ఉత్కంఠను తట్టుకోలేక మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే, నువ్వెప్పుడైతే డారెల్ మిచెల్ అనగానే నాకు గ్రాంట్ ఎర్ర్ గుర్తొచ్చాడన్నావో, నిజంగా నేను ఆ రోజు మ్యాచ్ చూస్తున్నప్పుడు సేమ్ ఎగ్జాక్ట్‌గా నేను గూడా అలాగే అనుకున్నా. ఆ మ్యాచ్ ఎస్పెషల్లీ ఆ లాస్ట్ ఓవర్స్‌లో మ్యాచ్ ఇంకా కొంచెం 50, 50 ఉన్న సిట్యుయేషన్‌లో ఎందుకో నాకు ఆ మిచెల్‌ని చూడగానే నాకు గ్రాంట్ ఎలియట్ సౌత్ ఆఫ్రికా పైన ఆడిన సెమీఫైనల్స్ నాకు గుర్తొచ్చింది. అరే! దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ న్యూజిలాండ్. ఎందుకు వీళ్ళు వరల్డ్ ఈవెంట్స్‌కి ఏదో వచ్చి కొన్నిసార్లు ఏదో అండర్ డాగ్స్ అని ట్యాగ్ ఉంటది. కొన్నిసార్లేమో వీళ్ళు సెమీస్ వరకు వస్తే గొప్ప అన్నట్టు ఉంటది. కానీ అయినా సరే వాళ్ళు రీసెంట్‌గా లాస్ట్ డెకేడ్‌లో లైక్ ఒకసారి రీజన్స్ ఏంటి వాళ్ళు వై ఆర్ దే డూయింగ్ సో ఎక్సెప్షనల్ లెవెల్ అని ఒకసారి లోతుగా విశ్లేషించుకుంటే, ఇప్పుడు ఇట్లాంటి మెంటల్లీ టఫ్ ఉన్న క్యారెక్టర్స్‌ని వాళ్ళు కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయడమే కాకుండా వాళ్ళకి కరెక్ట్ క్లారిటీ ఆఫ్ రోల్ అనేది ఇచ్చి, వాళ్ళని బ్యాక్ చేయడం అనేది ఏదైతే ఉందో నిజంగా న్యూజిలాండ్ మేనేజ్మెంట్ డిజర్వ్స్ ఎ హ్యూజ్ క్రెడిట్ ఫర్ దిస్. అదైతే డౌట్ లేడు. అండ్ టాక్టిక్స్ కూడా ఇంగ్లాండ్‌ని 166కి ఆపేయడం ఆ పిచ్ పైన. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళకి తెలుసు పార్ స్కోర్‌లు ఎంత కొట్టాలి. వాళ్ళకంటే బెటర్ జడ్జ్ ఎవరు ఉండరు నీకు. వాళ్ళకున్నంత డేటా అనాలిసిస్ అది. ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్‌ని బీట్ చేసి వీళ్ళని 166కి ఆపేశారు అంటే అది ఇంకో విక్టరీ అసలు. అంటే చూడు ఇంగ్లాండ్ వాళ్ళు ఒక టాక్టిక్ బ్యాక్ ఫైర్ అయింది చూడు రాహుల్. ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఆహ్, ఎవరు మన జానీ బేర్స్‌తో తర్వాత జాస్ బట్లర్ ఔట్ అయిన తర్వాత, వాళ్ళు మలాన్ అండ్ మోయిన్ అలీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. వాళ్ళేమనుకున్నారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ మధ్యలో ఉంటే మనకి వ వ వాళ్ళకక్కడ శాంట్నర్ ఉన్నాడు, ఇస్సోది ఉన్నాడు. సో, స్పిన్ థ్రెట్ అనేది నెగేట్ అయిపోద్ది. ఇంకా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ స్పిన్ మంచిగా టార్గెట్ చేయగలరు. అయితే వాళ్ళు స్పిన్ వేయకుండాన్నా ఉండాలి. లేదు స్పిన్నేస్తే మంచిగా కొడతారు మనోళ్ళని స్ట్రాటజికల్‌గా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్‌ని పెట్టారు. తీరా ఆఖరికి జూసుకుంటే,
ఆ మోయిన్ అలీ అండ్ డేవిడ్ మలాన్ ఇద్దరు అల్టిమేట్‌గా స్కోర్ కార్డ్‌లో చూసుకుంటే మంచి స్కోరే కనబడతది. అరే! పర్లేదు ఒకడొచ్చేసి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇంకొకడొచ్చేసి మంచి స్ట్రైక్ రేటే మెయింటైన్ చేశాడు. ఇంతకీ చూసుకుంటే ఇద్దరు కలిసి 130 140 దగ్గర ఉన్నట్టుంది స్ట్రైక్ రేట్. సో, నీకు ఒక ప్లేయర్ 130, 140 ఉండడం ఓకే. 2 ప్లేయర్‌లు అన్ని బాల్స్ అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఇద్దరు కలిసి 60 ప్లస్సో ఎంతో ఆడి 90 చిల్లర ఎంతో కొట్టారు. సో, నీకు ఒకళ్ళు యాంకర్ రోల్ ఆడి రెండో వాళ్ళు ఇప్పుడు లివింగ్‌స్టోన్ లాంటి వాళ్ళకి లాస్ట్‌లో సరే అన్ని బాల్స్ కూడా లేవు. అంటే తను అటాక్ చేసే అప్పుడు లాస్ట్‌లో వచ్చాడు తను. అలాగే ఐయన్ మోర్గన్ ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ క్రిస్ జోర్డన్ వరకు ఉంది. ఆహ్, క్రిస్ వోక్స్ ఉన్నాడు, క్రిస్ జోర్డన్ ఉన్నాడు, సామ్ బిల్లింగ్స్‌ని తీసుకున్నారు. సో, వీళ్ళెవ్వరికీ అంటే అంత బ్యాటింగ్ ఇంకా కొంతమంది బ్యాటింగ్ రాకుండా అంత తక్కువకి రిస్ట్రిక్ట్ అవ్వడం అనేది నిజంగా అది ఇంగ్లాండ్ వాళ్ళకైతే నాకు తెలిసి చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే నన్నడిగితే ఆ డేవిడ్ మలాన్ అండ్ మోయిన్ అలీ ఇద్దరు కూడా మిడిల్ ఓవర్స్‌లో కొంచెం అంటే లాస్ట్ 10 ఓవర్స్‌లో యాక్సిలరేట్ చేయడానికి ట్రై చేసినా, వాళ్ళిద్దరూ ఉండడం అనే రీజన్ వల్ల కొంచెం డాట్ బాల్ పర్సెంటేజ్ పెరిగింది. వాళ్ళు రైట్, లెఫ్ట్ కాంబినేషన్ పైన ట్రస్ట్ చేసి సామ్ బిల్లింగ్స్‌నో, లేదు లివింగ్‌స్టన్‌నో ముందుగా పంపించుంటే వాళ్ళకింకా ఎక్కువ స్కోర్ వచ్చేదేమో అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ న్యూజిలాండ్ వాళ్ళు చాలా కన్జర్వేటివ్‌గా బౌలింగ్ ఏసాడు. వికెట్ తీసుకోవడానికని బౌలింగ్ ఏలేవాళ్ళు. ఓకే. వీళ్ళిద్దరి చేత టెస్ట్ మ్యాచ్ ఆడిపిస్తే చాలు. వి హావ్ వన్ ద మిడిల్ ఓవర్స్ ఫేజ్ అన్నట్టు ఏసారు. అంటే అది వాళ్ళకి ఇప్పుడు నేనెట్లా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేనేంటి అశ్విన్ కూడా అన్నాడు. ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. శాంట్నర్ బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇన్ టీ20స్. తను తను మనం అందరం చూసాం 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో పంత్‌ని ఎట్లా వెంబడబడి కొట్టిచ్చి నీకు క్యాచ్ ఇప్పిచ్చాడో లాంగ్ బౌండరీని వాడుకొని. అలాంటిది వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బౌండరీ ఉన్న స్టేడియంలో ఆడుతున్నారు. సరే ఎంత మోయిన్ అలీ నీకు స్పిన్‌ని టార్గెట్ చేసినా గానీ నీకు శాంట్నర్‌కి ఇంకొక ఓవర్ ఇచ్చి లాంగ్ బౌండరీస్ వాడి మోయిన్ అలీని ఔట్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు అని చాలామంది అన్నారు. అండ్ తను ఫిలిప్స్‌కి ఒక ఓవర్ ఇచ్చారు. ఫిలిప్స్ అసలు కీపర్ బౌలరే కాదు. అక్కడ 11 రన్స్ వచ్చినాయి. సో, అంటే ఇదొక కొంచెం క్వెషనబుల్ టాక్టిక్‌గా ఉన్నా గాని అల్టిమేట్‌గా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు శాంట్నర్‌కి ఇచ్చి వికెట్ కోసం ట్రై చేయకుండా వాళ్ళు పేసర్స్‌కి ఇచ్చి నీషంకి ఒక ఓవర్ తర్వాత బోల్ట్‌కి జల్దీ చేసేసారు ఓవర్లు. నీకు సౌదీ ఓవర్లు జల్దీ ఏపిచ్చేసారు. ఇదంతా చేసి ఏం చేశారంటే వీళ్ళ స్ట్రైక్ రేట్‌ని డౌన్ చేశారు. మోయిన్ అలీ స్ట్రైక్ రేట్‌ని డౌన్ చేసి, మలాన్ స్ట్రైక్ రేట్‌ని డౌన్ చేసి, ఇన్నింగ్స్ టోటల్‌ని నీకు ముందుకెళ్ళకుండా తర్వాతంతా నీకు మళ్ళీ లివింగ్‌స్టన్ వీళ్ళ పైన ఎక్కువ ప్రెషర్ పడేటట్టు చేశారు. అండ్ లివింగ్‌స్టన్ కూడా అంత ఈజీగా ఏయలేవాళ్ళు. నీకు వైడ్ లైన్స్ ఏసారు. అల్టిమేట్‌గా ఇట్ వాస్ లైక్ చెస్ గేమ్ లాగా అంటే న్యూజిలాండ్ వాళ్ళ బౌలింగ్ ఎఫర్ట్ నీకు వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు అంత అనిపించలేదు కానీ చివరికి స్కోర్ వచ్చిన తర్వాత తెలిసింది మనకి. అరే వీళ్ళు ఎంత తెలివిగా వేశారు అసలు. వాళ్ళని అసలు గేమ్ డిక్టేట్ చేయనీయలేదు. ఇంగ్లాండ్ లాంటి టీం డిక్టేట్ చేసి పడేస్తుంది లాంగ్ బ్యాటింగ్ లైనప్. అసలు వాళ్ళని డిక్టేట్ చేయనీయలేదు అసలు. నేను వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు కూడా నేను రియలైజ్ కాదు న్యూజిలాండ్ వాళ్ళు ఏం వేస్తున్నారు వీళ్ళు ఓకే వేస్తున్నారు కానీ నథింగ్ స్పెక్టాక్యులర్. ఇప్పుడు పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ అందరిని అందరు ఎత్తుతారు. ఎందుకు ఎత్తుతారంటే వీళ్ళు 145 ప్లస్ చేస్తారు, వీళ్ళు ఏదో తోపు స్వింగ్ వేస్తున్నారు, అబ్బబ్బా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కానీ ఎఫిషియన్సీ ట్రంప్స్ స్టైల్ ఎప్పుడైనా. సో అది మన అందుకే న్యూజిలాండ్ ఫైనల్లో ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఈ పర్టిక్యులర్ మోయిన్ మలాన్ పార్ట్నర్‌షిప్‌లో నేను ఇందాక చెప్పినట్టు స్టాట్స్ చూసుకున్నా, ఇద్దరు కలిపి దగ్గర దగ్గర 67 బాల్స్ ఎన్నో ఆడి 92 రన్స్ ఎంతో కొట్టారు. సో, అంటే దగ్గర దగ్గర 11 ఓవర్స్ ఆడి వాళ్ళు 90 రన్స్ అనేది ఐ డోంట్ నో. అంటే నన్నడిగితే వాళ్ళకున్న బ్యాటింగ్ పవర్‌కి ఎస్పెషల్లీ ఐయన్ మోర్గన్ కష్టపడి 2 బాల్లు ఆడాడు. మన లివింగ్‌స్టోన్ 16 ఓవర్‌లో వస్తే 10 బాల్లు ఆడాడు తను. సామ్ బిల్లింగ్స్ బ్యాటింగ్ రాలేదు. క్రిస్ వోక్స్ బ్యాటింగ్ రాలేదు. క్రిస్ జార్డన్, మార్క్వుడ్ ఇంకెళ్ళెవరికీ బ్యాటింగ్ ఛాన్స్ కూడా రాలేదు. సో, నాకెందుకో ఆ రోజు ఆహ్, చాలామంది అప్పుడు లివింగ్‌స్టోన్ బౌలింగ్ వేసినప్పుడు ఇంక మ్యాచ్ అయిపోయింది. ఇంకా విలియమ్సన్ ఔట్ అయిపోగానే చాలామంది టీవీలు కట్టేసి ఉంటారు. ఇంక అయిపోయిందిలే. ఇంకా న్యూజిలాండ్ గెలిచేది లేదు, పెట్టేది లేదని. కానీ నాకు ఆ స్కోర్ తోటి ఆ 166 చూసిన ప్రతిసారి నాకెందుకో ఎక్కడో కొట్టేది. అరే! 166 అనేది చేజబులే. అబుదాబిలో ఎస్పెషల్లీ దిస్ ఈస్ నాట్ సంథింగ్ టు బి వరీడ్ అబౌట్. న్యూజిలాండ్ వాళ్ళు కొడతారేమో అని ఎక్కడో ఒక చిన్న మూలన ఒక హోప్ ఉండేది. అనుకున్నట్టుగానే లాస్ట్‌లో మరి జేమ్స్ నీషమ్ అండ్ డారెల్ మిచెల్ ఇద్దరు విజృంభించారు. వాడు అసలు షార్టర్ బ్యాటింగ్ లైనప్‌తో నంబర్ 7లో శాంట్నర్ వచ్చేస్తున్నాడు. వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా లేదు అసలు. ఇంగ్లాండ్ వాళ్ళు నాకు తెలిసి అయిపోయింది మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. నీకు వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ లేదు. మనం ముందంతా వోక్స్ వీళ్ళందరూ అసలు పవర్ ప్లే పెర్ఫార్మెన్స్ వోక్స్ గురించి మాట్లాడుకోవాలి. సూపర్ పవర్ ప్లే బౌలింగ్. విలియమ్సన్ అసలు
అసలు సింగిల్ తీసుకోనీయలేదు. అసలు బౌండరీ కొట్టనివ్వలేదు. ఇక ఏదో ఒకటి చేసి స్కోర్ బోర్డ్‌ని కదిలించాలని చెప్పి విలియమ్సన్ ఇక స్కూప్ షాట్ ఆడతాడు. టాప్ పవర్ ప్లే బౌలింగ్ అది వోక్స్ నుంచి. ఇంకా జార్డన్ కూడా సర్ప్రైజింగ్‌లీ జార్డన్ న్యూ బాల్ ఇచ్చారు. అదేం వెరైటీనో ఏందో ఇంగ్లాండ్ వాళ్ళు. వాళ్ళ డేటా ఏం చెప్పిందో ఏందో వెరైటీ. అంటే వాళ్ళకి ఆప్షన్ లేకుండే అనుకో. వుడ్‌ని వాళ్ళు మిడిల్ ఓవర్స్ వాడుకుందాం అనుకున్నారు. సో ఉన్నది ఒకటి ఒక ఏకైక ఆప్షన్ నీకు జార్డన్. సో నీకు ఆ షార్ట్ బాల్ లేసాడు. నీకు బాల్ ఇట్లా లేస్తుండే అండ్ పవర్ ప్లేలో అస్సలు రన్స్ రాలేదు. సో అలా పవర్ ప్లే పర్ఫార్మెన్స్ ఉన్నా గానీ వీళ్ళు డీప్ తీసుకెళ్లి గేమ్‌ని అండ్ కాన్వే గురించి అందరూ మర్చిపోతున్నారు. కాన్వే కూడా యాక్చువల్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ మరీ డాట్ బాల్ ఆడకుండా టైమ్లీగా అక్కడిక్కడ బౌండరీ కొడుతూ ఎందుకంటే ఆ పార్ట్నర్షిప్ లో మిచ్చెల్ కి సరిగ్గా టైమింగ్ దొరకట్లే తను కష్టపడి ఆడుతుండే సో అక్కడ నీకు కాన్వే రోల్ చాలా ఇంపార్టెంట్ ఉండే అండ్ అన్ఫార్చునేట్లీ కాన్వే ఫైనల్లో లేడు అసలు అది గమ్మత్తుగా అసలు బ్యాట్ కొట్టి చెయ్యి కొట్టుకోవడం ఏంది రాదు గ్లవ్ ఉన్నా గానీ అంత గట్టిగా ఎట్లా గుద్దాడు బ్యాట్ ని నేను చూసా లైవ్ లో అంత గట్టి గుద్దాడు అనుకోలేదప్ప అంటే ఆ సాఫ్ట్ పార్ట్ అంటే ఆ గ్లౌస్‌లో సాఫ్ట్ భాగం ఉంటది కదా! ఏదైతో సో, కరెక్ట్‌గా మనోడు కొట్టినప్పుడు ఆ కుషన్ తప్పి దాని పక్కన తగిలిందంట ఇంపాక్ట్. సో, మరి ఓ దు మై గాడ్! సో, అది దురదృష్టం కానీ నాకు వె తెలిసి వెంటాడి వెంబడిస్తే ఇలాగే ఉంటదేమో. కానీ అదే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు కాన్వే లేకుండా వాళ్ళు బాగా ఇఫీ రాజు. ఆల్రెడీ వాళ్ళు ఆ! షార్ట్ బ్యాటింగ్ నాకు లైనప్‌తో ఆడుతున్నారు. నాకు అదే అనిపించింది రాహుల్ నిజంగా. అంటే డెవన్ కాన్వే ఎట్లా అంటే, ఇప్పుడు స్టీవ్ స్మిత్ వాళ్ళ ఆస్ట్రేలియా కంటే మనం ఇప్పటికి చెప్పుకునే పాయింట్ ఒకటేంటంటే, సరే తను స్పిన్ ఆడగలడు. తను మెంటల్లీ స్ట్రాంగ్. ఒకవేళ ఆస్ట్రేలియా ఏ వ త 20 ఫర్ 4 ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఉంటే కనీసం రెస్పెక్టబుల్ స్కోర్‌కైనా తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న ప్లేయర్ అని కొంచెం తనకు అడ్వాంటేజ్ ఉంది. సో, న్యూజిలాండ్‌కి అలాగా ఆ ప్రెషర్‌ని అక్యుములేట్ చేసి కొంచెం ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించగలిగే ప్లేయర్స్ ఎవరున్నారంటే, వాళ్ళకున్న తక్కువ చిన్న బ్యాటింగ్ లైనప్‌లో కేన్ విలియమ్సన్‌ని మినహాయిస్తే, డెవన్ కాన్వే ఉండుంటే పర్ఫెక్ట్ ఉండేదేమో రేపు ఆస్ట్రేలియా పైన. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు తెలుసు దే ఆర్ నాట్ గోయింగ్ టు లైక్ బ్యాక్ అవే. వాళ్ళు నార్మల్ పెద్ద పెద్ద టీమ్స్ పైనే వాళ్ళంతా చాంపియన్‌షిప్ మెంటాలిటీతో ఆడతారు. ఇంక ఫైనల్ అంటే ఇంక వాళ్ళకి సొంత ఇల్లు లాంటిది ఇంకా. ఫైనల్‌కి రావడం, గెలవడం మనకు అలవాటు అయిన పనే కదరా! అని అంత ఫియర్‌లెస్‌గా ఆడతారు. సో, అట్లాంటి గేమ్‌లో ఆస్ట్రేలియా వాళ్ళని కౌంటర్ చేయాలంటే నీకు మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న ప్లేయర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెవన్ కాన్వే ఉండుంటే కొంచెం స్క్రిప్ట్ వేరేలా ఉండేదేమో అని అనుకుంటున్నాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ పాపం మనోడు చేతికి గాయం చేసుకొని పాపం తన ప్లేస్ ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కే కాదు తర్వాత జరగబోయే న్యూజిలాండ్ టీ20స్‌లో కూడా తన ప్లేస్ కోల్పోయాడు అన్‌ఫార్చునేట్‌గా. మరిప్పుడు ఎవరిని తీసుకొస్తారంటావు న్యూజిలాండ్ వాళ్ళు? మార్క్ చాప్‌మన్‌ని తీసుకొస్తారా? లేకపోతే సైఫర్ట్‌ని తీసుకొస్తారా? లెఫ్ట్ హ్యాండర్ కావాలి వాళ్ళకి మిడిల్ ఆర్డర్‌లో. నీకు ఉత్త నిషం ఒక్కడినే పెట్టుకొని ఆడలేరు వాళ్ళు. మొత్తం రైట్ హ్యాండర్సే. సో, చాప్‌మన్ లాంటి యూత్‌ని నమ్ముకుంటారా? మరి సైఫర్ట్ లాంటి ఒక అన్నోన్ అంటే సైఫర్ట్ కొడితే 0 లేదంటే 20, 30 కొడతాడు. నాకు ఇష్టం లేదు సైఫర్ట్ అసలు ఒక ప్లేయర్‌గా. సో, వాళ్ళు ఎట్లా ఎళ్తారనేది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు సచ్చినట్టు వాళ్ళకి కీపర్ కావాలి. అవును మర్చిపోయాము. కాన్వే కీపింగ్ చేస్తున్నాడు ఈ టోర్నమెంట్‌లో. ఇప్పుడు అయ్యా రాహుల్! ఫిలిప్స్ అసలు ఈ హ్మ్. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ వాళ్ళకున్నంత క క్యా కీపర్‌లు అన్ని ఆప్షన్స్ ఏ టీమ్‌కి లేవు తెలుసా? సో, ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడమ్మా. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ మామూలు అద్భుతంగా చేస్తున్నాడు మరి. మెకలం తమ్ముడిలా చేస్తున్నాడు మరి. ఆహ్, ఆహ్, ఆ ఫీల్డింగ్ కోసం మరి ఇప్పుడు సైఫర్ట్‌ని ఆడిస్తారా? లేకపోతే ఫిలిప్స్ చేత కీపింగ్ చేపిచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ ఉండాలని చెప్పి మార్క్ చాపన్ ఆడిస్తారా? ఎందుకో మార్క్ చాపన్ ఆడిస్తే బెటరేమో అనుకుంటున్నాను నేను. అటు ఇటు కాకుండా కైల్ జేమిసన్ తీసుకొస్తారా సర్ప్రైజ్‌గా ఏంటి చెప్పు? అంటే ఓహ్ మై గాడ్! కైల్ జేమ్సన్ ఉన్నాడు యాక్చువల్‌గా. సర్ప్రైజ్ ప్యాకేజ్ అవును. కానీ లేదులే. కైల్ జేమిసన్ లాంటి బౌలర్స్‌ని ఆస్ట్రేలియా వాళ్ళు ఈజీగా కొడతారు. అంటే సో, బౌలర్స్ అని కాదు రాహుల్. ఒకటి ఆలోచించు. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా మ్యాచప్స్ పరంగా గాని, దేని పరంగా గాని, ఇప్పుడు సరే వాళ్ళు కోల్పోయింది డెవన్ కాన్వే ప్యూర్ బ్యాట్స్‌మెన్ అండ్ ఈవెన్ వికెట్ కీపర్‌గా గూడా. సరే మనకి కీపింగ్ ఈ ఒక్క మ్యాచ్‌కి ఫిలిప్స్ తోటి సర్దేద్దాంలే అని ఒకవేళ అనుకుంటే సైఫర్ట్ కాకుండా ఇంకెవరొచ్చే అవకాశం ఉందంటే, ఇంకా ఉన్న ప్లేయర్స్ ఎవరు ముగ్గురే. ఒకళ్ళు టాడ్ యాస్టల్ వచ్చేసి తను స్పిన్నింగ్ ఆల్ రౌండర్. అంటే బ్యాటింగ్ పరంగా ఓకే. మరీ శాంట్నర్ అంత ఎబిలిటీ అని చెప్పలేము. ఇంకొకళ్ళు మార్క్ చాప్‌మన్ నువ్వు చెప్పినట్టుగానే తనేంటంటే లెఫ్ట్ ఆర్మ్ ఏస్తాడు స్పిన్ను. మ క బ్యా బ్యాటింగ్‌లో కొంచెం శాంట్నర్ కంటే బెటర్ బ్యాట్స్‌మెన్‌గా చెప్పుకోవచ్చు. కొంచెం క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా. ఇంకెవరున్నారంటే కైల్ జేమ్సన్. సో, కైల్ జేమ్సన్‌తో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే
నీకొక ఎక్స్‌ట్రా ఆప్షన్ ఉంటది బౌలింగ్‌లో. అంటే ఆల్‌వేస్ ఎన్ ఎక్స్‌ట్రా ఆప్షన్ ఉండడం అనేది ఎస్పెషల్లీ ఫైనల్ లాంటి గేమ్స్‌లో ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఇంక రెండోదేంటంటే కైల్ జేమ్సన్ బ్యాటింగ్ ఎబిలిటీ గురించి తెలుసు. అంటే మేబీ తను ఇంకా అంత ట్రస్ట్ చేసే పరిస్థితి లేదేమో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. బట్ స్టిల్ తన బ్యాటింగ్ ఎబిలిటీ గురించయితే తెలుసు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ప్యాట్ కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్ వీళ్ళు గనక షార్ట్ బాల్స్ గుద్ది గుద్ది ఏస్తే ఈ కైల్ జేమిసన్ లాంటి టాల్ బ్యాట్స్‌మెన్‌కి ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ ఉంటది. నాకెందుకో ఒకవేళ గనక వాళ్ళు ఫిలిప్స్‌కి స్టిక్ అయితే కీపింగ్‌కి ఖచ్చితంగా ఇంకా మరి జేమ్సన్ తీసుకొస్తారేమో అని అనుకుంటున్నా. లేదు వాళ్ళకి బ్యాటింగ్ కావాలి రాజు. నంబర్ 7లో శాంట్నర్ వస్తున్నాడు. సో వాళ్ళు తప్పదు. వాళ్ళు అంత పెద్ద రిస్క్ తీసుకోరు. సో, అయితే సైఫర్టేనంటావు అయితే మరి. ఇంకా సైఫర్ట్ తప్ప వేరే ఆప్షన్ పెద్దగా కనపట్లేదు మరి మనకి. సైఫర్ట్ లేదా మార్క్ చాప్మన్. అప్పుడు ఫిలిప్స్ కీపింగ్ చేస్తాడు. అవును. మరి యాక్చువల్‌గా వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎట్లయితే రాయ్ ఇంజ్యూరీ ఇంగ్లాండ్ వాళ్ళని బాగా డీరేల్ చేసిందో, ఇక్కడ నాకు తెలిసి అదే ఎఫెక్ట్ ఇక్కడ పడొచ్చేమో. ఆ ఒక్కటే మరి. అండ్ సరే ఇప్పుడు స్ట్రాటజీ మాట్లాడుకున్నాం. ఇంగ్లాండ్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో ఇప్పుడు ఎలా జరగబోతుందంటావు మ్యాచ్? టాస్ ఎవరు గెలిస్తే ఏమవుతదంటావు? ఏ స్ట్రాటజీతో ఎవరు ఆడాలంటావు? నిన్న డేవిడ్ బై పెద్ద ఇన్నింగ్స్ ఆడేస్తాడంటావా? ఆర్ఎల్స్ కేన్ విలియమ్సన్ ఈ టోర్నమెంట్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా సెకండ్ లెగ్‌లో చాలా కంట్రోల్డ్‌గా ఆడాడు. పెద్దేమి మంచి ఇన్నింగ్స్ ఏమి ఆడలేదు. సమ్ ఎల్బో ఇంజ్యూరీ చాలానే ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. ఎట్లయితే సచిన్‌ని ఇబ్బంది పెట్టిందో. సో ఏమంటావు? ఎలా జరగబోతుందంటావు? ఎలా ఆడతారంటావు? నిన్నైతే ఆరెన్ ఫించ్ ప్రెజెంటేషన్ టైమ్‌లో ఏం చెప్పాడంటే, నేనసలు టాస్ గెలవకూడదని కోరుకున్నా. ఎందుకంటే, టాస్ గెలవకపోతే బ్యాటింగ్ ఫస్ట్ చేయొచ్చు. బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఎప్పుడు కూడా ఇట్లాంటి సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ లాంటి నాకౌట్ గేమ్స్‌లో టార్గెట్ సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది సగం ప్రెషర్ తీసేస్తది అని చెప్పాడు. అంటే హిస్టారికల్‌గా చూసుకున్నా మనం నాకౌట్ గేమ్స్‌లో ఒక నువ్వు అంటే ఎస్పెషల్లీ టీ20స్‌లో 160, 170 లాంటి టోటల్ ఎప్పుడు ఒక 200లా కనపడతది. ఎందుకంటే నాకౌట్ ప్రెషర్ అలాంటిది. సో, ఆస్ట్రేలియా వాళ్ళు రెండిట్లో సిద్ధహస్తులు. అంటే ఇప్పుడు వాళ్ళు చేజింగ్ పరంగా వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి హిస్టారికల్‌గా ఆస్ట్రేలియా వాళ్ళ హిస్టరీ చూసుకుంటే మనకు 2003 వరల్డ్ కప్ ఎగ్జాంపుల్ చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు. సో, ఫస్ట్ బ్యాటింగ్ ఆ మైండ్ సెట్ ఉంది వాళ్ళకి. అంటే ఔట్ అండ్ ఔట్ డామినేట్ చేసి ఆ మైండ్ సెట్‌తో ఆడే ఆ కంట్రోల్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో, న్యూజిలాండ్‌గా వాళ్ళని కట్టడి చేయాలంటే వాళ్ళ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పేస్ బౌలర్స్ అయినా అండ్ అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన టిమ్ సౌథీ అండ్ ట్రెంట్ బోల్ట్ ఏదో ఒక మ్యాజిక్ చేయాలి రాహుల్. ఎందుకంటే టాప్ ఆర్డర్‌లో గనక వాళ్ళు ఫించ్, వార్నర్ అండ్ అలాగే స్మిత్ గాని, మాక్స్‌వెల్ గాని ఎవరో ఒకళ్ళని వాళ్ళ ఈ ముగ్గురిలో ఎవరినైనా ముగ్గురిని గనక పవర్ ప్లేలో పంపించగలిగితే ఖచ్చితంగా న్యూజిలాండ్‌కి చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ బ్యాటింగ్ ఫస్ట్ అయినా, చేజింగ్ అయినా సరే. కానీ టాప్‌లో గనక ఎందుకంటే ఇప్పుడు ఫించ్, వార్నర్ ఇద్దరు కూడా స్వింగ్ బౌలింగ్‌కి ఈక్వల్లీ వల్నరబుల్. నిన్న చూసాం ఆరెన్ ఫించ్. ఆ భువనేశ్వర్ కుమార్ ఎప్పుడో తాను ఎక్స్‌పోజ్ చేసాడు ఆ వీక్‌నెస్‌ని. ఇన్ స్వింగింగ్ డెలివరీస్‌కి ఫించ్ ఈజీగా ఔట్ అవుతాడని. నిన్నొచ్చి షైన్ అఫ్రిది ఫస్ట్ బాల్ లేపుకెళ్ళిపోయాడు ఫించ్‌ని. సో, ఫించ్ దగ్గర అండ్ అలాగే వార్నర్ దగ్గర కూడా స్వింగ్ ఆడే ఆ వీక్‌నెస్ అయితే ఇప్పటికి ఉంది. సో, టిమ్ సౌదీ అంటేనే అందరూ స్వింగ్ అంటారు. ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ కొంచెం స్వింగ్ ఇంపాక్ట్ తగ్గినా టిమ్ సౌదీ దగ్గర ఇంకా ఆ స్కిల్ అయితే పుష్కలంగా ఉంది. సో, హై హోప్స్ ఆన్ టిమ్ సౌదీ. తను గనక ఓపెనింగ్ విభాగంలో కొంచెం అలజడి సృష్టిస్తే ఆస్ట్రేలియా వాళ్ళు కొద్దిగా బ్యాక్ ఫుట్ పైనకెళ్తారు. అప్పుడే న్యూజిలాండ్ వాళ్ళు కరెక్ట్‌గా కొంచెం వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్ తోటి ఆహ్, అటాక్ చేస్తే ఆస్ట్రేలియాని ఖచ్చితంగా న్యూజిలాండ్‌కి ఛాన్స్ ఉంది. బట్ హానెస్ట్‌గా చెప్పాలంటే నన్నడిగితే న్యూజిలాండ్ వాళ్ళ బెస్ట్ ఛాన్స్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ చేజింగ్ చేయాలి. దానికి టాస్ గెలవాలి. సో, టాస్ పైన చాలా కీలకమైన విషయాలన్నీ ఆధారపడి ఉన్నాయని నేను అనుకుంటున్నా. మరి నీ ప్రిడిక్షన్ ఏంటి? నాకు న్యూజిలాండ్ వాళ్ళకి ఛాన్స్ అంటే చేజ్‌లోనే కనిపిస్తోంది. ఈ ఫామ్‌లో ఉన్నారు ఆస్ట్రేలియా వాళ్ళు. చేజ్‌లో వాళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ ఎస్పెషల్లీ న్యూజిలాండ్‌కున్న డెత్ బౌలింగ్ అంత గ్రేట్ డెత్ బౌలింగ్ ఏం గాదు. వాళ్ళకి సౌదీ నీకు డెత్ బౌలింగ్‌లో అంత ఈ మధ్య ఎయ్యట్లేదు. న్యూజిలాండ్ వాళ్ళు ముందే అయిపోగొట్టేస్తున్నారు 17థ్ ఓవర్‌లోపే. నీకు బోల్ట్ అంత ఇది గాదు. నీకు షాహీన్‌నే కొట్టారు వాళ్ళు. నీకు వేడు కూర్చొని నిలబడి కొట్టాడు. సో అండ్ మిల్న్ కూడా పవర్ ప్లే స్పెషలిస్ట్ కాదు, డెత్ స్పెషలిస్ట్ కాదు, ఓన్లీ మిడ్ ఓవర్ స్పెషలిస్ట్.
సో డెత్ బౌలింగ్లో వీక్ ఉన్నారు కాబట్టి వీళ్ళు డిఫెండ్ చేయడం అనేది కష్టం. సో టాస్ గెలిస్తే న్యూజిలాండ్కి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళకి కేక్ వాక్ అనిపిస్తుంది. ఆర్ న్యూజిలాండ్ వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే గప్టిల్ ఇక ఆస్ట్రేలియాని కొట్టాలంటే ఫుల్లీ అగ్రెసివ్ ఉండాలి రాజు. అంటే ఎట్లయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఎట్లా కొట్టారు ఆ మ్యాచ్ లో, సేమ్ ఆస్ట్రేలియా వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళకే ఆడి చూపించాలి, అంతే వాళ్ళకే ఆడి చూపించాలి అంతే. అదొక్కటే వాళ్ళతో పర్సంటేజ్ క్రికెట్ పెట్టుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళతో కాని పని అది. వాళ్ళతో అగ్రెసివ్ గా ఎట్లయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఆడతారు చూడు, అట్లా ఆడాలి. సో అట్లా ఆడితేనే న్యూజిలాండ్ కి ఛాన్స్. ఒకవేళ న్యూజిలాండ్ వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే పర్సంటేజ్ క్రికెట్ ఆడతారు వాళ్ళు అందరు. ఇప్పుడు మన ఇంగ్లాండ్ తో అట్లానే ఆడారు, నీకు బౌలింగ్ అట్లానే వేసారు, ఫుల్లీ అటాకింగ్ చేయలే వాళ్ళు, కంటైన్ చేసుకుంటూ మెల్లిగా 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 165 దగ్గర ఆపేశారు వాళ్ళు. సో దానికి తెలిసి నాకు ఇప్పుడు మనం బౌలింగ్లో టిమ్ సౌదీ రోల్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకుంటున్నాం, ఎలా అయితే చెప్పుకుంటున్నామో నాకు తెలిసి బ్యాటింగ్లో మార్టిన్ గప్టిల్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తనకి బెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఆ 2019 వరల్డ్ కప్లో మార్టిన్ గప్టిల్ ఏడ్చిన పిక్చర్స్ చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. తను పాపం చాలా థిక్ ఆఫ్ ది థింగ్స్ చాలా సందర్భాలు, ఇప్పుడు ఆ ట్రెంట్ బోల్ట్ క్యాచ్ టైంలో కూడా తనే ఉన్నాడు, అండ్ సూపర్ ఓవర్స్ ఆడిన సందర్భంలో కూడా తనే బ్యాటింగ్లో ఆ లాస్ట్లో రన్అట్ అవన్నీ కూడా తనకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నువ్వు ఇందాక ఎలా అయితే చెప్పావో జేమ్స్ నేషన్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, తనకి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, తను ఒక ఫినిషర్గా తను ఒక స్టాంప్ ఐసీసీ టోర్నమెంట్లో వేయాలని ఇప్పుడు తనకు ఆ ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు అన్నట్టుగా మార్టిన్ గప్టిల్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. తను పేస్ అండ్ బౌన్స్ బాగా ఆడగలడు. ఈ ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్, స్టార్క్ వీళ్ళందరూ లిటరల్గా వాళ్ళ సొంత అన్నదమ్ములు లాంటి బౌలర్స్. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్ టాస్మన్ రైవలరీ గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చాలా ఫ్రీక్వెంట్గా ఆడుతూ ఉంటారు. ఆస్ట్రేలియా వాళ్ళు న్యూజిలాండ్లో, న్యూజిలాండ్ వాళ్ళు ఆస్ట్రేలియాలో డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలో మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్ వాళ్ళిద్దరికి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. వన్డేలు, T20లు, టెస్ట్లు ఏవో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. సో పైగా బౌలర్స్ కూడా ఎవరు కొత్త వాళ్ళు లేరు ఇక్కడ. ఈ రెండు టీమ్స్కి అంతా బాగా డెప్త్, అంతా తెలిసిన బౌలర్స్, అంతా తెలిసిన బ్యాట్స్మెనే. సో న్యూజిలాండ్ వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ డెప్త్ తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఆస్ట్రేలియన్ ఫేవరెట్స్గా పిక్ చేసుకుంటున్నాను. సో చూద్దాం, మరి మనం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుందాం. స్క్రిప్ట్ గప్టిల్ అంటావు అయితే, ఇప్పుడు మీషంది అయిపోయింది, గప్టిల్ అంటావు. అవును, సూపర్ ఓవర్ ఆడిన వాళ్ళు. గప్తిల్ కనుక రెచ్చిపోతే ఇంకా తిరగలేదు. ఇంకా అవును, గప్తిల్ బాకీ ఉండిపోయాడు కొంచెం, మరి ఇప్పుడు బాకీ ఉండిపోయాడు అప్పటి నుంచి 2019 వరల్డ్ కప్ నుంచి బాకీ ఉన్నాడు. పైగా గప్తిల్ దగ్గర ఎబిలిటీ ఉంది. ఇప్పుడు తను ఎస్పెషల్లీ పేస్ని తను ఎలా ఆడతాడు, తన మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అనేది మనం తన T20 స్టాట్స్ చూసుకున్నా తనకి బెస్ట్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ పేస్ ఆఫ్ హేజిల్వుడ్ కానీ అండ్ కమిన్స్ కానీ స్టార్క్ వీళ్ళందరినీ చాలా ఆడాడు. సో తనకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, తను అందరినీ బాగా ఫేస్ చేస్తాడు కాబట్టి everyone will expect Guptill to do something special, considering New Zealand do not have that much of a batting depth. సరే, సరదాగా మరి ఇంకా మన ప్రెడిక్షన్ల గేమ్ అయిపోవచ్చింది, ఎందుకంటే వరల్డ్ కప్ కూడా అయిపోవచ్చింది కాబట్టి. అంటే మనం ఆస్ట్రేలియాని ప్రెడిక్ట్ చేసాము, బట్ నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు ఆ రోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరు సొంతం కాబోతుందని నువ్వు జస్ట్ ఒక ర్యాండమ్ గెస్ చేసే. నా ప్లేయర్ వచ్చేసి డేవిడ్ వార్నర్. ఓకే, ఆస్ట్రేలియా వాళ్ళు నాకు తెలిసి అంటే ఇప్పుడు న్యూజిలాండ్ టీం డేవిడ్ వార్నర్ అవుట్ చేయగలదా అంటే వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్ ఇమాక్యులేట్ ఉంటాయి, కానీ వాళ్ళకి అటు సైడ్ నుంచి ఇప్పుడు మిల్లెన్ టార్గెట్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ ఫించ్ అవుట్ అయిపోతాడు వార్నర్లో, ఫించ్ అవుట్ అయిపోయి మళ్ళీ నీకు మార్షిని పంపిస్తే నీకు మిల్లెన్ టార్గెట్ చేస్తాడు మార్ష్. సో వార్నర్ ఏం కాదు. సో వార్నర్ బతికిపోతాడు. పవర్ ప్లే దాటితే వార్నర్ ఇంకా నీకు స్పిన్నర్స్ని సోడీనైనా శాండర్నైనా ఈజీగా ఆడేసుకుంటాడు. సో డేవిడ్ వార్నర్ విల్ బి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. SRH ఫ్యాన్స్ అందరి గుండెల్లో గురపం తగ్గుతుంది. చూద్దాం. నేనైతే ఐ థింక్ వన్ ఆఫ్ స్టాయినిజర్, మ్యాక్స్వెల్ ఇద్దరిలో ఎవరో ఒకరికి వస్తుందని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి. సో ఇంకా మన వరల్డ్ కప్ సంబంధించిన సెగ్మెంట్స్కి ఇది లాస్ట్ బట్ వన్ ఎపిసోడ్ కదా. అవును. సో అది లిసనర్స్. సో మా వరల్డ్ కప్ ఎపిసోడ్లన్నిటికీ ఫీడ్బ్యాక్ ఇస్తూ అండ్ అలాగే షేర్ చేస్తూ వస్తున్న అందరికీ పేరు పేరున నా తరపు నుండి, రాహుల్ తరపు నుండి స్పెషల్ థ్యాంక్స్. మరలా మేము వరల్డ్ కప్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ స్పెషల్ ఎపిసోడ్ చేస్తాము. సో దానికోసం వెయిట్ చేయండి. అండ్ అంతవరకు ఇప్పుడు ఈ సెమీఫైనల్కి సంబంధించి మేము చెప్పిన ప్రిడిక్షన్స్ కానీ, మేము చెప్పిన అనాలిసిస్ కానీ, ఇంకా దేనికి సంబంధించి అయినా మీరు కనుక ఇంకా ఎక్కువ డిస్కషన్ చేయాలనుంటే పింగర్స్ ఆన్ ఇన్స్టా ఆర్ ట్విట్టర్. సో మరలా మనం ఫైనల్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు నా తరపు నుండి, రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.